మనకి కాలింది కాబట్టి మళ్ళీ తిరిగి వెళ్ళి ప్రశాంతంగా ఒక పెద్ద మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ విని తర్వాత నేను డిసిషన్ తీసుకున్నాను. అయితే ఆ రోజు డిసిషన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఆ మీటింగ్ లో స్టేజ్ మీద చూసినటువంటి వ్యక్తులలో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నెలకు 10,000 నుంచి ₹1,00,000 సంపాదించే వాళ్ళని చూశాను. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా నెలకు 1,00,000 నుంచి 10-15 లక్షలు సంపాదించే వాళ్ళని కూడా చూశాను. కానీ ఈ రెండు నా మైండ్కి తట్టలేదు. కానీ లాస్ట్ లో ఒక మిషన్ కుట్టుకునే లేడీ ఎవరైతే ఉన్నారో ఆమె 2.5 లక్ష నెలకి సంపాదిస్తున్నప్పుడు మాత్రం నా మైండ్కి తట్టింది. అదే ఒక చదువులేని వ్యక్తి మిషన్ కుట్టుకుంటున్న పర్సన్ ఈ రోజు ఆ స్థాయికి వెళ్ళినప్పుడు మనం ఎందుకు సంపాదించకూడదు? మన దగ్గర డిగ్రీలు ఉన్నాయి, బీటెక్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ ఏం లాభం? పైసలు ఒకటే తక్కువైంది. మరి ఆమె అక్కడ ఏమి లేని వ్యక్తి మాత్రం జీవితంలో బాగా సక్సెస్ అవుతుంది అని ఇదేదో మంచిది అయి ఉంటుందని ఒకసారి ఆలోచించి ఆ రోజు ఒక డెసిషన్ తీసుకున్నా. దీని గురించి పూర్తిగా తెలుసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ మంత్ ₹27 వచ్చినాయండి. సో మరి ₹27 వస్తే జనరల్గా ఎవరికైనా కొంచెం నెగిటివ్ మైండ్ సెట్ ఉంటుంది. బట్ నాకు మాత్రం నెగిటివ్ మైండ్ సెట్ రాలేదు. కారణం ఏంటంటే నేను దీన్ని తెలుసుకోవడానికి 3 నెలలు టైం తీసుకున్నాను కాబట్టి దీంట్లో ఎంత దమ్ము ఉందన్న విషయం తెలుసుకున్నాను కాబట్టి ఇంకా ఎటువంటి నెగిటివ్ ఆలోచన పెట్టుకోకుండా ముందుకెళ్తే ఒక 6 మంత్స్ పని చేశాను. 28,000 అయింది. 1 ఇయర్ పని చేశాను, 48,000 అయింది. సో ఈ బిజినెస్ లో నాకు ఒకటే అర్థమైంది, స్పీడ్ గా డెవలప్ అవ్వాలంటే ఎంత స్పీడ్ గా నేర్చుకుంటే అంత త్వరగా డబ్బు సంపాదించవచ్చు అని తెలుసుకున్నా. ఎందుకోసం అంటే మా జేజన్ అయినా బిజినెస్ మ్యాన్ కాదు, మా నాన్న బిజినెస్ మ్యాన్ కాదు, మరి నేను మాత్రం బిజినెస్ మ్యాన్ అవ్వాలని వచ్చారు. మరి అవ్వాలని వచ్చినప్పుడు స్టార్టింగ్ లో ఎక్కడైనా సరే నేర్చుకుంటే డబ్బులు వస్తాయి. ఆ విషయం అందరికి తెలిసిన విషయం. సో నేను కూడా అప్పుడు తెలుసుకున్నాను, ఈ బిజినెస్ లో ఎంత ఎక్కువ తెలుసుకుంటే ఎంత ఎక్కువ మాట్లాడితే అంత డబ్బులు అని తెలుసుకొని స్టార్ట్ చేస్తే 2.5 years క్రాస్ అయిపోయింది. ఈ రోజు నెలకి 1,20,000 పైన ఇన్కమ్ తీసుకుంటున్నా డైమండ్ డైరెక్టర్ గా. సో దాంతో పాటు రీసెంట్ గానే లాస్ట్ తొలికదేశ్ పండుగ రోజు మహేంద్ర 3X ఒక 16 లక్షల రూపాయల కార్ కూడా బుక్ చేయడం జరిగింది. సో ఈ మంత్ వాళ్ళు డెలివరీ ఇస్తే ఈ మంత్ ఓపెనింగ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఆల్రెడీ థాయిలాండ్ ట్రిప్ కూడా ఒకటి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో జస్ట్ 2.5 years లో జస్ట్ అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కాకుండా పార్ట్ టైం గా పని చేస్తే మనం ఈ స్థాయికి రావడం జరిగింది. సో నెక్స్ట్ ఒక 3 months ఒక టార్గెట్ పెట్టుకొని హార్డ్ వర్క్ చేసుకుందామనే ఒక ఆలోచనతో నిన్న నుంచి ప్లాన్ చేసుకున్నాం. సో ఎవరైతే సీరియస్ గా వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఒక ₹50,000 పర్ మంత్ ఇన్కమ్ ఇప్పించాలి. దాంతో పాటు ఈ స్థాయికి నేను రావడానికి కారణమైనటువంటి వ్యక్తి సో మనందరికీ గ్రేట్ అప్లైనర్. సో నాకు మాత్రం నేను ఎప్పుడూ కోరుకుంటాను, నాకు మనిషి రూపంలో పంపించిన దేవుడు అని నేను భావిస్తాను. సో ఆయనే రంజిస్తారు. ఎందుకంటే నాకు ఎటువంటి సిచ్యువేషన్ లో వచ్చారంటే అసలు ఏమీ తెలియనటువంటి సిచ్యువేషన్ లో నాకు అసలు ఈ బిజినెస్ లో నేను సక్సెస్ అవుతానా లేదా, నాకు సపోర్ట్ లేనటువంటి పరిస్థితిలో నాకు నిజంగా దేవుడు పంపించాడేమో. ఆయన రావడం వల్ల ఈ రోజు ప్రతి విషయంలో సపోర్ట్ దొరుకుతూ ఆయన సపోర్ట్ తీసుకొని ఈ రోజు ముందుకెళ్తూ నా టీంలో చాలా మంది కూడా డెవలప్ అయ్యారంటే కేవలం రంజిత్ సార్ వల్లే. ఎందుకంటే చాలా మంది పట్టుకొని వదిలేస్తుంటారు అప్లైనర్స్, బట్ ఆయన పట్టుకోవడం ఒక్కటే తెలుసు, వదిలేయడం తెలియదు ఈయనకి. సో అలాంటి గొప్ప వ్యక్తి కాబట్టే ఈ రోజు ఎంతో పేరును సంపాదించగలిగాడు సార్. సో అలాంటి సిచ్యువేషన్ లో ఈ నవంబర్ ఎండింగ్ కల్లా సో రంజిత్ సార్ ని విఎంసి మెంబర్ చేయాలి అనేటువంటి టార్గెట్ పెట్టుకొని నేను నా టీం మెంబర్స్ అందరం హార్డ్ వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. సో ఈ రోజు మరి మన టాపిక్ ఏంటంటే సిఎన్సి 100 PV సిఎన్సి ఉంది, మనందరికి తెలిసిన విషయమే. సో ఆ సిఎన్సి అంటే చాలా మందికి కొంచెం భయంగా ఉంటుంది. సో సిఎన్సి చేయాలంటే ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనేది చాలా మందికి క్లారిటీ ఉండదు. సో ఆ విషయంలో మనం ముందుకెళ్దాం. సో ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, మనకి కంపెనీ యానివర్సరీ సందర్భంగా ఒక 10 కోట్ల పూల్ ని తీసుకురావడం జరిగింది. సో దానికి ఇంకా మనకి 3 months టైం ఉంది. సో దయచేసి ఎవరైతే ఇంకా ఎలిజిబిలిటీ అవ్వలేదు దయచేసి వాళ్ళందరూ కూడా తీసుకొని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే కంపెనీ మనకి ఈ వెల్త్ ప్యాక్ ఆఫర్ ఏదైతే ఉందో అది మళ్ళీ 3 నెలల పాటు మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో దయచేసి ఇంకా ఎవరైనా మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ప్లాన్ చేసుకోగలిగితే 100% ఈజీ అవుతుంది. నేను లాస్ట్ మంత్ ఫేస్బుక్ లో నార్త్ ఇండియాలో ఒక చెక్ చూసా, 21 years అబ్బాయిది. ఓన్లీ ఈ వెల్త్ ప్యాక్ ఆఫర్ లో ఉన్నటువంటి స్కీమ్ ఫండ్ ₹50,000 తీసుకున్నాడు. ఒక గోల్డ్ డైరెక్టర్ గా నెలకి 1,20,000 తీసుకున్నాడు. సో ఈ రోజు ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్ అండి ఈ ఆఫర్ అనేది. దయచేసి దీని కనుక కరెక్ట్ గా మీరు అర్థం చేసుకొని టీమ్ కి ప్రమోట్ చేయగలిగితే మాత్రం ప్రతి ఒక్కరు చెక్ కూడా ఖచ్చితంగా ₹1,00,000 తీసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. ఓకేనా? సో అది వెరీ మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో ఈ రోజు నా టాపిక్ వచ్చేసరికి ఎందుకు సిఎన్సి చేయాలి.
సో మరి ఎందుకు సిఎన్సి చేయాలి అనే దానికి ఒక చిన్న వీడియో చూపించి సో నేను ముందుకెళ్ళిపోతాను. 50-60 ఏళ్ళ వయసు రాగానే రోడ్డు మీద నిలబడి ఎర్ర బస్సు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి ఎర్ర బస్సు రాగానే ఒక కచ్చి పేసేసి ఇది నా సీటు ఎవరు కూర్చోవద్దని గొడవ పడే బతుకు కావాలా? నీకంటే ఒక సొంత కారులో ఏసీ వేసుకొని నీకు నచ్చిన పాటలు పెట్టుకుని ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లే బతుకు కావాలా? బద్ధకంతో కూర్చుంటే నీ బతుకు ఎర్ర బస్సు అవుతుంది. ఆ బద్ధకాన్ని బద్దలు కొడితే దజ్జా లైఫ్ దొరుకుతుంది. మన ఒంట్లో శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలం. వయసు అయిపోయాక ఆలోచించడం ఆరాడపడటం తప్ప ఇంకేం ఉండదు. గుర్తు పెట్టుకో, బద్ధకాన్ని బద్దలు కొడితేనే భవిష్యత్ బాగుంటుంది, బంగారమయం అవుతుంది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. సో ఎందుకు సిఎన్సి చేయాలి, ఎందుకు సిఎన్సి చేయాలంటే ఆల్రెడీ సగం ఆ వీడియోలోనే వచ్చింది. ఎంతో పేదరికంలో పుట్టామండి ప్రతి ఒక్క వ్యక్తి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎవరు ధనవంతులు లేరు ఇక్కడ, కానీ ప్రతి ఒక్క వ్యక్తి పేదరికంలో పుట్టారు. కేవలం మనం ఇక్కడ వెస్టీజ్ లో డైలీ వాడుకున్నటువంటి సరుకులే, అంటే ప్రతి నెల మనం బయట పెట్టే కిరాణా ఏదైతే వస్తువులు వాడుతున్నామో కేవలం నెలవారీ ఖర్చులతోటి మన తలరాతలను మార్చుకోవడానికి ఇక్కడ ఒక గొప్ప అవకాశం దొరికింది. వెస్టీజ్ అనే కంపెనీలో ఈ రోజు మనకి 4 కోట్ల మంది దొరికితే 4 కోట్ల మందిలో ఈ రోజు మనకు వెస్టీజ్ అవకాశం వచ్చిందంటే ఏదో పుణ్యం, ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం అని నేను భావిస్తాను. ఎందుకంటే సబ్బులు పేస్టులు వాడితే జీవితాలు ఎక్కడ మారుతున్నాయి బయట? ఇన్ని సంవత్సరాల నుంచి మన జగన్ అయినా షాప్ మార్చాడు, ఎక్కడ బ్రతుకు మారలే. మా నాన్న షాప్ లో మార్చాడు, ఎక్కడ మారలే. కానీ నా దగ్గరికి వచ్చేసరికి మాత్రం కేవలం నేను వాడే సబ్బు పేస్ట్ బయట వాడేది ఇక్కడ వాడుకోవడం వల్ల ఈ రోజు మన తలరాతలు మార్చుకోవడానికి ఈ రోజు ఒక గొప్ప ఛాన్స్ దొరికినట్టే కదా. మరి ఈ రోజు 20-30 వేల రూపాయలు ఉద్యోగం కావాలంటే ఎన్ని సంవత్సరాలు మనం చదువుకోవాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి మీకు అందరికి తెలిసిన విషయమే. మరి ఈరోజు కేవలం బయట ఖర్చులు మార్చుకోవడం వల్ల ఈరోజు సక్సెస్ కి మనకు ఒక దారి దొరికిందంటే నిజంగా గొప్ప ఛాన్స్ అండి, 100% చెప్పగలుగుతున్నాం. ఈరోజు వెస్టీజ్ అనే కంపెనీ ఈ అవకాశం అనేది వెస్టీజ్ మీ అందరూ తెలిసిన విషయమే. అంటే కేవలం సబ్బు పేస్ట్ మార్చుకోవడానికి అవకాశం వచ్చింది వెస్టీజ్. వెస్టీజ్ అనే కంపెనీకి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇదంతా వేస్ట్ కంపెనీ, ఇదంతా ఫేక్ కంపెనీ అని చెప్పేసి చాలా మంది బయట మాట్లాడుతుంటారు. ఈ రోజు ఇండియాలో నంబర్ 1 పొజిషన్ లో ఉండి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినటువంటి ఏకైక కంపెనీ ఇండియన్ కంపెనీ వెస్టీజ్ కంపెనీ అండి. ఎందుకంటే ఎన్నో అవార్డ్స్, ఎన్నో రివార్డ్స్, ఈ రోజు ప్రపంచ స్థాయిలోనే 38 ప్లేస్ లో ఉన్నటువంటి ఒక గొప్ప కంపెనీ ఏదైనా ఉందంటే వెస్టీజ్ కంపెనీ అండి. ఈ రోజు చాలా మంది సగం తెలుసుకున్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ మనం ఈ రోజు వెస్టీజ్ అంటే వేస్ట్ అని చెప్పేసి 2 సంవత్సరాల క్రితమో 3 సంవత్సరాల క్రితమో మాకు ఆల్రెడీ వెస్టీజ్ తెలుసండి, మీకు ఇప్పుడు తెలిసిందని చెప్పేసి బయట చాలా మంది పాపం ఇప్పటికీ అదే మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజు 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం వెస్టీజ్ అనే అవకాశం నీ దగ్గరికి వస్తే నువ్వేం చేసినావు? మరి ఆ రోజు 2 సంవత్సరాల క్రితం వెస్టీజ్ తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఈ రోజు చాలా మంది అర్థం చేసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ రోజు నెలకి 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు కూడా సంపాదిస్తున్నాడు. కానీ నువ్వు మాత్రం ఇప్పటికీ వెస్టీజ్ అనే కంపెనీ నాకు ఎప్పుడూ తెలుసు అని చెప్పేసి ఇప్పటికీ అదే మాట మాట్లాడుతున్నావు. అంటే వీళ్ళందరికీ డబ్బు అవసరం లేక కాదండి, వెస్టీజ్ అంటే ఏంటో తెలియకపోవడం వల్ల ఈ రోజు చాలా మంది నెగ్లిజెన్స్ చేస్తూ వాళ్ళ జీవితాలను అక్కడే ఖతం చేస్తున్నారు. చాలా మంది అవసరం చెప్పాలండి. నిజంగా ఈ రోజు వెస్టీజ్ అంటే ఏంటో తెలిసినోడికి మాత్రం వెస్టీజ్ లో ఒక గొప్ప లైఫ్ ని అర్థం చేసుకుని ముందుకెళ్తా ఉన్నారు. అర్థం కాని వ్యక్తి అక్కడ మిగిలిపోతున్నాడు. నిజంగా మనకు అర్థమైంది కాబట్టి ఈ రోజు మనం 100% మన తలరాతలు మార్చుకోవడానికి వెస్టీజ్ లాంటి ఒక గొప్ప అవకాశం వచ్చింది కాబట్టి తీసుకొని ఖచ్చితంగా పనిచేస్తే అందరం సక్సెస్ అవ్వచ్చు. సో మెయిన్ ఇంపార్టెంట్ సిఎన్సి. ఈ రోజు వెస్టీజ్ అనే కంపెనీలో నేను చెప్పడం కాదు, మనకి దీపక్ సార్ ఎన్నోసార్లు జూమ్ మీటింగ్ లో చెప్పాడు, వెస్టీజ్ లో స్పీడ్ గా సక్సెస్ అవ్వాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తి 100 PV లో ఉండడం చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన బిజినెస్ అనేది టర్న్ ఓవర్ బిజినెస్ అండి, మందిని జాయిన్ చేసే బిజినెస్ కాదు ఇది. నేను 30 మందిని జాయిన్ చేసి 1000 మందిని జాయిన్ చేస్తే నాకు వెస్టీజ్ డబ్బులు ఇవ్వమంటే ఇయ్యదండి. నువ్వు ఎంత టర్న్ ఓవర్ చేసావు వెస్టీజ్ కి, వెస్టీజ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టాన్ని పాటించావా లేదా, అప్పుడే నీకు చెక్కులు వస్తాయి. ఈ రోజు వెస్టీజ్ లో సిఎన్సి ఆఫర్ ఏదైతే ఉందో 100 PV. సో ఈ 100 PV తీసుకోవడం వల్ల మనకి ఎంత బెనిఫిట్ ఉంటుంది, అలాగే సిఎన్సి లో ఉంటే ఎంత త్వరగా సక్సెస్ అవ్వగలుగుతాం అనే దాన్ని ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. మరి సిఎన్సి అంటే మినిమం 3000 నుంచి 3500 అవుతుంది. ఎందుకు 100 PV తీసుకోవాలి అంటే? మరి 100 PV సిఎన్సి 3500 తీసుకోవాలంటే మన అందరం చెప్పేటువంటి సాకులు ఏంటంటే నా దగ్గర డబ్బులు లేవు. మేజర్ ప్రాబ్లం ఏంటంటే డబ్బులు లేవు. సో మరి నిజంగా డబ్బులు లేవు కాబట్టి కదా వెస్టీజ్కి వచ్చాం. అయినా వెస్టీజ్ లో సరుకులు కొనాలంటే డబ్బులు ఎందుకండి, నాకు అర్థం కాలేదు. ఈరోజు బయట నువ్వు సబ్బు వాడాలి, బయట కిరాణా స్టోర్కి వెళ్ళి బాబు సబ్బు ఏమంటావా, డబ్బులు ఇస్తేనే సబ్బులు ఇస్తాడు. ఇక్కడ పర్టికులర్ గా నువ్వేం ఇన్వెస్ట్ చేస్తున్నావు డబ్బులు కావడానికి?
నీకు సబ్బు అయిపోతే అదే సబ్బుని తీసుకొచ్చుకుంటున్నావు, పేస్ట్ అయితే పేస్ట్ తీసుకొచ్చుకుంటావు. దీనికి ఈ కంపెనీ నెల మొత్తం మీద మనకు ఒక 14 రోజులు 13 రోజులు టైం కూడా కేటాయించింది. మరి దీంట్లో మనకి డబ్బులు ఎందుకు? పర్టికులర్ ఇన్వెస్ట్ చేయాలి అంటే డబ్బులు అవసరం, కానీ నీ సబ్బు పేస్ట్ నువ్వు వాడుకోవడానికి డబ్బులు ఎందుకు? ఈ రోజు ప్రతి ఒక్కరి మిడిల్ క్లాస్ లో ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే డబ్బులు లేనటువంటి సిచ్యువేషనే. ఆ డబ్బులు లేవు కాబట్టి ఈరోజు వెస్టీజ్ అవకాశాన్ని గట్టిగా పట్టుకొని చాలా మంది ధనవంతులు అవుతా ఉన్నారు. ఇంకొకటి, చాలా మందికి వెస్టీజ్ లో ప్రొడక్ట్స్ తీసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అనిపించేది ఏంటంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి సార్. అసలు ఏం కొనాలి సార్ మీ కంపెనీలో? ఉండేది ఏంటో ఆయనకి పోతే షాప్ లో 10 వస్తువులే కనపడుతున్నాయి సార్, అసలు ఏమున్నాయి సార్ మీ కంపెనీలో అనేటువంటి ఆలోచన చాలా మందికి వస్తుంది వాస్తవం చెప్పాలంటే. సో ఏం కొనాలి అనే దానికి మనం క్లారిటీ తెలుసుకుంటాం, ఏం ఉన్నాయి క్లారిటీ తెలుసుకుంటాం. బట్ ఈ రోజు రేట్లు ఎక్కువ అనేది కూడా చాలా మందికి ఎక్కువ అనిపిస్తుంది తెలియని వ్యక్తులకి. మీ అందరికీ తెలుసు, బయట ఒక వైట్ షర్ట్ ని 500 రూపాయలు కానించి 50 రూపాయల దాకా అమ్మే ప్లాట్ఫామ్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే క్వాలిటీని బట్టి కాస్ట్ అనేది మనకి నిర్ధారణ చేయబడుతుంది వాస్తవం చెప్పాలంటే మార్కెట్ లో. మరి అలాంటి సిచ్యువేషన్ లో మన దగ్గర కూడా హై క్వాలిటీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ని బట్ లో ప్రైస్ కే ఇస్తుంది కంపెనీ. ఎందుకోసం అంటే ఈరోజు బయట మార్కెట్ లో ఉన్నటువంటి సోప్ లో ఏది మంచి సోప్ అంటే ఎవరికి తెలియదు. రుద్దుకున్నా బాగుంది, అది నచ్చింది, నాకు అదే మంచి సోప్. లేదు సంతూర్ ఎవరు చెప్తే వాడుతున్నావు, కోల్గేట్ ఎవరు చెప్తే రుద్దుతున్నావు. మరి కోల్గేట్ వాడితే క్యాన్సర్ వస్తుందని వాడు పేస్ట్ మీద రాసి ఉంచినా సరే నేను అదే వాడతాను అంటున్నావు. సంతూర్ వాడితే తర్వాత క్యాన్సర్, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మంగు మచ్చలు వస్తాయి అని తెలిసి కూడా నువ్వు అదే వాడుతున్నావు. అంటే బయట ఎవరు చెప్తే వాడుతున్నాం మనం ఈ షాపులను మార్చడానికి? అది రేట్ ఎక్కువ తక్కువ మనకెలా తెలుసు అంటే, మన దగ్గర 10,000 రూపాయలు జీతం ఉన్నోడికి 10 రూపాయలు 20 రూపాయలు సోపే సరిపోద్దుడికి. అదే 1,00,000 రూపాయలు సంపాదించే వ్యక్తికి 300 కొంటాడు, 3,000 కొంటాడు. కారణం ఏంటంటే మన దగ్గర డబ్బులు లేవు. ఈ రోజు సొసైటీలో చాలా మంది చెప్పేది ఏంటంటే నా దగ్గర కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది అని చెప్తున్నారు, కానీ నా దగ్గర డబ్బులు లేవు అందుకే ప్రొడక్ట్ నాకు ఎక్కువైంది కాస్ట్ అని చెప్పట్లేదు, ఎవరు ఒప్పుకోవట్లేదు. కారణం ఏంటంటే మనందరి దగ్గర ఈగో అని ఒకటి ఉంటుంది. దానివల్ల నా దగ్గర డబ్బులు లేవని ఒప్పుకోము. మరి 10,000 సంపాదించే వ్యక్తికి మరి కొంచెం పెద్దగా కాస్ట్ ఎక్కువైతే అనుకోవచ్చు. కానీ వెస్టీజ్ కంపెనీ ఈ రోజు బయట మీకు మైసూర్ శాండల్, ఓల్డ్ ఇథెన్సాల్ ఏదైతే సోప్ ఉందో, టీఎఫ్ఎం గ్రేడ్ మంచి పొజిషన్ లో ఉన్నటువంటి సోప్స్ సేమ్ దానికి అరదికే మనకి ఇక్కడ కాస్ట్ దొరుకుతుంది. ఒక బయట సెన్సిటివ్ పేస్ట్ ఏదైతే ఉందో దానికి రేంజ్ తగ్గ పేస్ట్ మన దగ్గర 67 రూపీస్ గా దొరుకుతుంది. బయట హై క్వాలిటీ పౌడర్ ఏదైతే ఉందో బాడీ టాల్క్ 58 రూపీస్ కే దొరుకుతుంది. అంటే ఇక్కడ చాలా మందికి కంపేర్ చేయడం కూడా తెలియట్లేదు. ఎలా కంపేర్ చేస్తున్నారంటే తీసుకెళ్లి చీప్ క్వాలిటీతో పోలుస్తున్నారు వెస్టిల్ సామాన్ని. మరి పోల్చితే మరి చీప్ క్వాలిటీ పోలిస్తే ఎవరికైనా కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది. పోల్చేటప్పుడు బ్రాండ్ తో పోల్చండి. ఆ బ్రాండ్ లో నెంబర్ 1 హై క్వాలిటీ లో ప్రైస్ లో వెస్టిజ్ నెంబర్ 1 గా ఉంటుంది. మీరు ఏ కంపెనీతో అయినా పోల్చండి 100%. ఒకవేళ వాళ్ళు తక్కువ రేటుకి ఇస్తున్నారంటే అది ఖచ్చితంగా 100% కెమికల్ ప్రోడక్ట్ అయి ఉంటుంది. మరి ఏం ప్రోడక్ట్ ఉన్నాయి వెస్టిజ్ లో నేను కొనాలి అంటే మన దగ్గర 19 రకాల కేటగిరీస్ లో ఉన్నాయండి. సో ఇక్కడ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనకి హెల్త్ కి సంబంధించి చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈరోజు బీపీలు, షుగర్లు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లమ్స్, ఎంతో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలా మందికి. వాటికి సంబంధించి లేదా మన ఇంటికి సంబంధించినవి కావచ్చు, లేకపోతే ఓరల్ కేర్, లీడ్ సంబంధించినవి, ఇంటికి సంబంధించినవి, అగ్రికల్చర్ సంబంధించినవి, కలర్ కాస్మోటిక్ అంటే మన బ్యూటిషియన్ సంబంధించిన ప్రొడక్ట్స్, ఎన్నో రకాల సప్లిమెంట్స్ 450 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. అయితే మన ఇంటికి ఏమేమి వాడాలో కూడా నేను మీకు లిస్ట్ కూడా ఇవ్వగలుగుతా. మీకు నిజంగా 100 అవసరం అవుతుందా లేదా, ఒకవేళ అవసరం లేకపోతే మనం సిఎన్సీ ఎలా ముందుకు తీసుకెళ్లొచ్చు. సో దాంతోపాటు ఇక్కడ ఉన్న కొన్ని సమస్యలు ఏంటంటే ఖర్చు ఎక్కువ. చాలా మందికి ఇదే ప్రాబ్లం. నిజంగా ఖర్చు ఎక్కువ అనుకున్నాం, వాస్తవానికి లేదు అనుకున్నాం, కానీ క్వాలిటీ కూడా ఎక్కువే కదా. మన పెద్దలు ఏం చెప్పారు, పిండి కొద్ది రొట్టె అన్నారు. మరి ఇంత క్వాలిటీ వస్తువుని తీసుకుంటూ మరొక్క 10 పైసల రూపాయి ఎక్కువ అంటే దాన్ని ఎక్కువ అనుకుంటే ఎట్లా అవుతుంది? ఇక్కడ ఖర్చు ఎంత ఎక్కువ ఉందో క్వాలిటీ కూడా దానికంటే డబల్ ఎక్కువ ఇస్తున్నాడు మనకి. ఇంటర్నేషనల్ క్వాలిటీ ఇస్తున్నాడు. ఒక పేదవాడు కూడా అందుబాటు ధరలో ఉంచాడు మన వెస్టీజ్ కంపెనీ వాళ్ళు. సో మరి ఇక్కడ 100 సిఎంసీ తీసుకుంటే మనకి 55 to 60% డిస్కౌంట్ కూడా వస్తుంది కదా. అంటే ఇంటికి అంత ఎక్కువ తక్కువ ధరలకు వస్తున్నట్టు మనకి వాస్తవం చెప్పాలంటే. ఒక్కసారి మీరు ఏమంటారు ఆలోచించండి. అసలు ఫస్ట్ వెస్టీజ్ ఎవరి కోసం చేస్తున్నావు? ఫస్ట్ మీ కుటుంబం ఆరోగ్యం కోసం కాదా? మన కుటుంబాన్ని ఆరోగ్యం ఉంచడం కోసం చేస్తున్నావు వెస్టీజ్ లేదా? ఈ రోజు బయట మన దేశీయ తరం నుంచి ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి బయట కిరాణా స్టోర్ లో వాడి 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 వాళ్ళని ధనవంతం చేస్తున్నాం, వాళ్ళ పిల్లలను ధనవంతం చేస్తున్నాం. కానీ మన వంశం మారడానికి మనం ఏం చేసాం, మనం ఏం చేస్తున్నాం? ఈ రోజు అందరం బయట వాడుకున్న వస్తువులు తీసుకొని ఈరోజు క్యాన్సర్లు, బీపీలు, షుగర్లు అన్ని కొని తెచ్చుకున్నాం. అయినా కూడా నేను అక్కడే వాడతా. ఎందుకంటే మాకు సంతూర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది మా మహేష్ బాబు గారు.
మాకు లక్షకి ఇచ్చేది ఐశ్వర్య రాయ్. అందుకే ఆయన వస్తున్నాడు కాబట్టి మేము వాడుతున్నాం. సో మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఆ సోపును వాళ్ళు కుక్క కూడా వాడరు. అంత డేంజర్ సోప్స్ అవి. దాని మీద మీరు టీఎఫ్ఎం కానీ గ్రేడ్ కానీ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటే చెప్తున్నాను. సో మరి అలాంటి డేంజర్ సోప్ వాళ్ళు ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళు సంపాదించే సంపాదనతో పాటు వాళ్ళకి ఇంకా అదనంగా ఆదాయం కావాలి. అంటే వాళ్ళు వాడిన వస్తువుని ఒక అబద్ధపు ప్రచారం చేసి ఒక క్వాలిటీ వస్తువుని వాళ్ళు ప్రచారం చేసి డబ్బు సంపాదిస్తున్నప్పుడు మనం హై క్వాలిటీ వస్తువుని లో ప్రైస్ లో ఉన్నటువంటి ఒక ప్రోడక్ట్ తీసుకొని మరి మనం ఎందుకు డబ్బు సంపాదించకూడదు? కోర్టులో ఉన్నోడే డబ్బు సంపాదిస్తుంటే ఒక సబ్బు పేస్ట్ పట్టుకొని మనకేమైంది సార్? ఎవడైనా బయటకు వెళ్ళి ఒక సబ్బు పేస్ట్ గురించి చెప్పమంటే అబ్బా నా ఇగో ఏమవుతుందో, నా ఇజ్జత్ ఏమవుతుందో. ఎక్కడుంది సార్ మనకి అసలు? మన దగ్గర ఏముందని పోవడానికి? 10 కోట్లు ఉన్నాయా, 100 కోట్లు ఉన్నాయా? ఏం సంపాదించామని పోవడానికి? పిల్లలు ఒక పక్క నార్మల్ స్కూల్లో చదువుతా ఉన్నారు, మీ ఇంటి పక్కన ఏమో టాప్ స్కూల్లో చదివిస్తున్నాడు, కానీ అక్కడ మాత్రం రాదు సీరియస్ మార్క్స్ మనకు. కానీ బయట ఎవరైనా కెమికల్ ప్రొడక్ట్ వాడి హాస్పిటల్ పాలైతే వాడు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయాడు, నేను మాత్రం ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలని పోటీపడుతుంది. ఈరోజు మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంది బాస్. ఈ రోజు మనం నిజంగా 100% క్వాలిటీ వస్తువు వాడుకుంటే మనతో పాటు మన కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. దయచేసి ఒకసారి ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి మనం. ఈ రోజు సిఎన్సి ఆఫర్, మరి సిఎన్సి ఆఫర్ నుండి ఎంత డిస్కౌంట్ వస్తుంది మనకి? ఈ రోజు సిఎన్సి కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది మనకి కంపెనీ 2వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా టైం కేటాయించిందండి. మరి కొత్త వ్యక్తులు ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళకు మంత్ ఎండింగ్ దాకా టైం ఇస్తుంది. మరి ఈ సిఎన్సి ఆఫర్ లో మనకి ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎంత కొనాలి అంటే ఇక్కడ నేను చెప్పేటువంటి పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఇవి ఓన్లీ హెల్త్ కేర్ కి, అగ్రికల్చర్, స్కిన్ ఫార్ములా వీటికి సంబంధించి మన వ్యక్తిగత కంపెనీలో 30 రూపాయలకు ఒక పీజీ యాడ్ అవుతుంది. కానీ మీరు హోమ్ కేర్ కానీ ఏదైనా పర్సనల్ కేర్ వాడితే మీరు 32 రూపాయలు, 33, 35 రూపాయలకు ఒక పాయింట్ వస్తుంది. సో ఎగ్జాంపుల్ గా మీరు హెల్త్ కేర్ కానీ, అగ్రికల్చర్ కానీ, స్కిన్ కేర్ కానీ కొంటే 3600 రూపాయలు ఎంఆర్పి సామాన్లు 3000 రూపాయలకి ఇస్తుంది. 3000కి 100 పాయింట్లు వస్తాయి, ఇబ్బంది లేదు. సో మన కంపెనీ కూడా ఏం చెప్తుంది, 100 పీవీ చేస్తేనే మీరు సిఎన్సీలో ఉంటారని చెప్తుంది. ఏ డేట్ అంటే 2 నుంచి 14వ తారీఖు వరకు. అయితే ఇక్కడ మనకు వచ్చే ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే 20% డిస్కౌంట్. 3600 ఉన్నది కాస్త మనకి 3000కే వస్తుందంటే 600 రూపాయలు నాకు సేవ్ అయింది. అది నేను వాడుకుంటే నాకు మిగిలినట్టు పక్క వాళ్ళకి నేను కనుక రికమెండ్ చేస్తే ఎంఆర్కి 600 రూపాయలు నా పాకెట్లోకి వచ్చినట్టు. నెక్స్ట్ 10% సామాన్లు ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. 3000 మీద 10% అంటే ఒక 300 రూపీస్. అలాగే మన కంపెనీలో కమిషన్ వస్తుందండి, ఒక 5 to 16% కమిషన్ వస్తుంది. అయితే 5% ఉన్న వ్యక్తికి స్టార్టింగ్ 90 రూపాయలు, 8% లో ఉన్నప్పుడు ఒక 150 రూపీస్, 12% లో ఉన్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా వస్తుంది, అలాగే 16% లో ఉన్నప్పుడు 288 రూపాయలు వస్తుంది. నేను యావరేజ్ గా 200 రూపీస్ వేసాను. అంటే టోటల్ గా ఒక 3000 రూపీస్ సామాన్లు కొంటే మనం 1100 రూపాయలు మనకి మిగిలినట్టు, అంటే సేవ్ అవుతుంది. అయితే వెస్టీజ్ కంపెనీలో మీకు బెనిఫిట్ రావాలి అంటే ఈ 3000 రూపీస్ ఎంఆర్ బీట్ ఏదైతే ఉందో 100 పీవీని 4 నెలలు కంటిన్యూగా కొనాలి. నేను ఒక నెల మిస్ చేస్తాను తర్వాత కొంటానంటే ఈ ఆఫర్లో మీరు ఉండరు. కంటిన్యూగా 4 నెలలు వాడాలా. మరి కంటిన్యూగా 3000 రూపాయల సామాన్లు 4 నెలలు వాడితే 12,000 రూపాయలు ఖర్చు వచ్చింది నాకు. మరి ఇక్కడ 1100 రూపాయలు చొప్పున 4 నెలలు నాకు ఎంత మిగులుతున్నాయి? 4400 రూపాయలు. కానీ వెస్టీజ్ కంపెనీ ఇచ్చే అద్భుతమైన అవకాశం ఏంటంటే, బాబు మీరు 3000 రూపాయల చొప్పున 4 నెలలు వాడారు కదా, 5వ నెలలో మీరు ఉత్త కర్రల సంచి ఒక్కటే తీసుకొచ్చుకోండి కవరు, నేను 3000 రూపాయల ఎంఆర్పి సామాన్లు మీకు నచ్చినవి ఉచితంగా ఇస్తానంటుంది వెస్టీజ్ కంపెనీ. ఇంతకాలం మన దేశనైనా వాడాడు, మా నాన్న వాడాడు, కొన్ని వందల సంవత్సరాల నుంచి వాడుతున్నాం, కానీ ఎవరు కూడా ఒక అగ్గి పెట్టి కూడా ఫ్రీగా ఇవ్వాలి. కానీ మీకు మాకు వెస్టీజ్ కంపెనీ చుట్టం కాదు, కానీ ఫ్రీగా ఆధార్ కార్డు ఇస్తే ఈరోజు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన ఇంటికి సంబంధించిన వస్తువులు 100 పాయింట్లు కంటిన్యూగా 4 నెలలు వాడితే 3000 రూపాయల ఎంఆర్పి సామాన్లు మనకి ఉచితంగా నచ్చినవి తీసుకోవడానికి అవకాశం ఇచ్చింది కంపెనీ. ఇంకొకసారి ఆలోచించండి. మరి మొత్తం కూడితే 4400, 3400 రూపాయలు ఈ రోజు మనకి మిగిలినట్టు వెస్టీజ్ కంపెనీలో. ఖర్చు ఎంత అయింది? 12,000. నీకు వచ్చింది ఎంత బెనిఫిట్? 7,400. మరి వచ్చిన రిటర్న్ ఎవడైనా మైనస్ చేయాలి కాబట్టి 12,000 నుంచి 7,400 మైనస్ చేస్తే మనం కంపెనీకి కట్టింది, మన డబ్బులు పోయింది 4,600. ఒక్కసారి ఆలోచించండి. పుట్టిన దగ్గర నుంచి 12,000 రూపాయల సామాన్లు డిమార్ట్ లో కానీ, రిలయన్స్ లో కానీ, కిరాణా స్టోర్లో కానీ వాడామా వాడలేదా? మనకి ఎంత లాభం వచ్చింది, ఎంత ఆరోగ్యం వచ్చింది కూడా ఆలోచించండి. మా నాన్న అయితే ప్రతి సంవత్సరం పండగకి ఒకటే షాపింగ్కి వెళ్ళి తీసుకొస్తాడు, కానీ ఇప్పటి వరకు మా జీవితాలే మారలే. కానీ నేను మార్చా.
నాకు ఆ కిరాణా స్టోర్ వద్దు, నాకు ఈ స్టోర్ కావాలని నేను మార్చుకున్నాను కాబట్టి ఈ రోజు నెలకు ₹1,00,000 పైన డబ్బులు తీసుకోగలుగుతున్నా, రేపు మా నాన్నను కార్లో తిప్పగలుగుతున్నా, ఫారెన్ ట్రిప్ వెళ్ళగలిగాను, నా వల్ల కొన్ని వందల మంది జీవితాలు కూడా మారినాయి. అంటే కేవలం నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, నా కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నేను మార్చుకున్న షాప్ వల్ల ఈ రోజు ఎంత మంది జీవితాలు మారుతున్నాయో ఒకసారి డెసిషన్ తీసుకోవాలి మనందరం కలిసి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. మనకి డిస్కౌంట్ ఎక్కువ వస్తుంది ఇక్కడ మనం ఆలోచిస్తే. అంటే మరి అప్పుడు ఆలోచించండి, ఒక పేస్ట్ ఖరీదు ₹80 ఉంటే మరి 55-60% డిస్కౌంట్ అంటే మనకి ఎంత ఖర్చు అయినట్టు అప్పుడు పేస్ట్ మీద. నాకు తెలిసి ఒక ₹35 పడుతుంది నాకు ఒక్కొక్క పేస్ట్ వచ్చేసి. ఏది హై క్వాలిటీ పేస్ట్ 100 గ్రాములు ₹35 ఎవరైనా కనీసం కెమికల్ చీప్ క్వాలిటీ కూడా తీసుకురాలేరు. అంత లో ప్రైస్ కి దొరుకుతుందండి వెస్టీజ్ లో సిఎన్సి ఆఫర్లు ఉంటే. అందుకే దీపక్ సార్ సిఎన్సి లో ఉండండి, మీకు ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పింది. అలాగే ఇక్కడ చాలా మంది చేసే మేజర్ మిస్టేక్స్ ఏంటంటే ఖర్చులు తగ్గించుకోవడం మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాం. అంటే ₹100 అంటే ₹100 బీరోలో పెడతాం, ₹100 బీరోలో పెడితే 100 కాక 100 ఉంటుంది, కానీ 100 కాక 200 అవ్వదు. ఎప్పుడైనా సరే ధనవంతులు అవ్వాలనుకున్న మెంటాలిటీ ఎలా ఉంటుందంటే 100 ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎట్లా చేస్తే 100 కాక 200 అవుతుందని ఆలోచిస్తారు చాలా మంది. సో ఇక్కడ మనం కూడా ఆలోచించాల్సింది ఒకటే, మనం ఖర్చులు తగ్గించుకోవడం కన్నా మన ఆదాయం పెంచుకోవడం అనేది ముఖ్యం. మన కళల్ని చంపుకోవడం కన్నా మన ఆత్మశౌర్యాన్ని పెంచుకోవడం ముఖ్యం. దయచేసి ఖర్చులు తగ్గించుకోవడం మీద కాదు, డబ్బు ఎక్కడ పెట్టాలి, ఎట్లాంటి ఇన్కమ్ తీసుకోవాలి అనే దాని మీద దృష్టి పెట్టండి. సో ఈ రోజు ఖచ్చితంగా 100% మన కళల్ని సంపాదించుకోవడానికి ఇక్కడ 100% ఫుల్ఫిల్ అవుతాయండి వెస్టీజ్ లో. ఎందుకంటే ఈ రోజు మనకు కొత్తగా వెస్టీజ్ రాలే, ఆల్రెడీ మనకంటే ముందు 4 కోట్ల మందిలో ఎంతో మంది మహానుభావులు, చదువులేని వాళ్ళు, ఉద్యోగస్తులు, స్టూడెంట్స్ ఎంతో మంది ఈ రోజు ₹1,00,000 ఆదాయాన్ని సంపాదించుకొని నా వల్ల కాలేదనుకున్న వాళ్ళు కూడా సైతం ఈ రోజు వెస్టీజ్ లో గెలిచి చూపించారంటే మరి మీ వల్ల నా వల్ల ఎందుకు అవ్వదు? మన కుటుంబం కోసం మనం ఏం నిర్ణయం తీసుకొని ముందుకెళ్తే ఇలాంటిది అవుతుంది అనేది మనం తెలుసుకుందాం. సో అదే విధంగా సిఎన్సి ఆఫర్ ఒకటైతే కన్సిస్టెన్సీ గా వర్క్ చేయడం గురించి వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ రోజు మీరు సిఎన్సి ఆఫర్ లో ఉంటారు, బాగానే ఉంది. మన కుటుంబానికి డబ్బు కావాలి అంటే వెస్టేజ్ కంపెనీ ఇప్పటి వరకు సక్సెస్ అయిన ప్రతి ఒక్కరిది మీరు చరిత్ర చూడండి. వాళ్ళు ప్రతిరోజు వర్క్ చేస్తారు, ప్రతిరోజు ప్లానింగ్ ఉంటుంది వాళ్ళకి. సో మనం ఏం చేస్తామంటే పండుగ వచ్చినా, బర్త్డే వచ్చినా, ఏదొచ్చినా సరే వెంటనే సాకులు చెప్పేసి తప్పించుకుంటాం. కానీ అట్లా కాదు, ఇక్కడ దాకా సక్సెస్ అయిన ప్రతి ఒక్క వ్యక్తి ఇంక్లూడింగ్ రణ్వీర్ సార్ నా దగ్గర ఎన్నో పండుగలకి నా దగ్గరే ఉన్నాడు. మీటింగ్స్ కి వచ్చినప్పుడు, నాకు డేట్స్ ఇచ్చినప్పుడు రణ్వీర్ సార్ నా దగ్గరే ఉన్నాడు ఫ్యామిలీని వదిలేసి. మరి ఒకసారి ఆలోచించండి, మనం ఈరోజు చిన్న చిన్న సంతోషాలను చంపుకోకపోతే రేపు పెద్ద పెద్ద సంతోషాలకు దూరం అవ్వాల్సి వస్తుంది. మరి ఈరోజు మన పిల్లల కోసం మనము చిన్న చిన్న బర్త్డేలకి, చిన్న చిన్న ఫంక్షన్లకి ఎందుకు కాంప్రమైజ్ అవ్వలేము? ఈ రోజు మీరు కాంప్రమైజ్ అయితేనే కదా నెక్స్ట్ తరాలు బాగుపడతారు. సో కన్సిస్టెన్సీగా ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. అది ఓన్లీ వెస్టిగానే కాదండి, మీరు జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఏ పనైనా సరే కన్సిస్టెన్సీగా చేయాలి. ఎవరైతే కంటిన్యూగా నిరంతరం నమ్ముకొని వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తారో వాళ్ళు మాత్రమే జీవితంలో సక్సెస్ అయినట్టు ఉంది ఇక్కడ. అంతేగాని నెలకు ఒక రోజు పని చేసిన వాడికి ఎక్కడ సక్సెస్ రాలే. మీరు కావాలనే చరిత్ర తిరిగి చూడండి. సో అలాంటి విషయంలో కూడా మనందరం మీద రెడీగా ఉండాలా. మరి కన్సిస్టెన్సీ గా వర్క్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే డ్రీమ్స్. ఈ రోజు జీవితంలో మనం పెట్టుకున్న డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో, వెస్టింగ్ మీరు ఏదైతే డ్రీమ్ తో వచ్చారో, మీ పిల్లలకి ఎలాంటి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటూ వచ్చారో, మీ పేరెంట్స్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, మీ కుటుంబాన్ని ఏ స్థాయిలో నిలబెట్టాలనుకుంటున్నారో అలాంటి గొప్ప స్థాయికి వెళ్ళడానికి కన్సిస్టెన్సీ గా వర్క్ చేస్తే మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయండి, 100% గ్యారంటీ. సో మరి సిఎన్సి వాడాలంటే ఏం ప్రొడక్ట్ ఉంది మన దగ్గర? కుకింగ్ ఆయిల్ వాడతాం, టీ పొడి వాడతాం, పేస్ట్ రుద్దుతాం, సోప్స్ వాడతాం, బట్టల్ లిక్విడ్, అంటి లిక్విడ్, టాయిలెట్ గార్డు, బ్రష్లు, అలాగే ఫ్లోర్ క్లీనర్, బాడీ టాల్క్, షాంపూ, హెయిర్ ఆయిల్, ఫేస్ క్రీమ్స్, రిలీఫ్ క్రీమ్, సిఎండి స్ప్రే బాటిల్. నేను రాసిన దాంట్లో సార్ ఈ వస్తువు మనకు అసలు అవసరం లేదనే వస్తువు ఎక్కడ లేదు. మీరు హెల్త్ ప్రోడక్ట్ వాడకపోవచ్చు, మీరు అగ్రికల్చర్ వాడకపోవచ్చు, స్కిన్ ఫార్ములా వాడకపోవచ్చు, కానీ ఇక్కడ రాసిన ప్రతి జనరల్ ఐటమ్ మాత్రం ప్రతి ఒక్క వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు మీరు వ్యక్తిలో వాడకపోయి ఎక్కడ ఒక చోట ఒక కెమికల్ ప్రొడక్ట్ అయినా వాడాల్సిందే. మరి అలాంటప్పుడు ఇక్కడ న్యాచురల్ ప్రొడక్ట్ ఎందుకు వాడకూడదు? వాడడం వల్ల 4,200 ఎంఆర్పి సామాన్లు మనకి సిఎన్సీలో ఉంటే 2,300కే వస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించండి. మరి 4,200 సామాన్లు సిఎస్సీలు ఉంటే 2,300కి వస్తున్నాయి అంటే ఎంత డిస్కౌంట్ వచ్చినట్టు, ఎంత తక్కువ రేటుకి వస్తున్నట్టు. ఇక్కడ రాసిన ఆన్లైన్ ఒక రైస్ బాన్ ఆయిల్ కూడా మనకి సిఎన్సీలు 300కి అవుతుంది, ఒక టీ పొడి ₹64, ఒక పేస్ట్ 44, ఒక సోపు ₹29 అంటే ఒకసారి ఆలోచించండి ఎంత తక్కువ రేటుకి వస్తున్నాయి మన దగ్గర ప్రొడక్ట్స్. బట్ ఈరోజు తెలియని వాళ్ళందరూ వెస్టిజ్ ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ, వెస్టిజ్ ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ, వాళ్ళతో కలిసి మనం కూడా తెలిసిన కూడా వాళ్ళతో పాటు కలిసిపోతున్నారు చాలా మంది. కనీసం నేర్చుకున్న వాళ్ళు కూడా అవతలకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు చాలా మంది.
సరే, వెస్టర్న్ ప్రొడక్ట్స్ బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉంది. వెస్టర్న్ ప్రొడక్ట్ ఎందుకు వాడాలో కూడా కొన్ని తెలుసుకుందాం. సో నిజంగా ఈ వీడియో చూస్తే 100% మనం వాడతాం. ఎందుకంటే బయట ఇప్పటిదాకా మనం పుట్టిన దగ్గర నుంచి ఎలాంటి ప్రొడక్ట్ వాడుతున్నామో తెలుసుకుంటే వెస్టర్న్ ప్రొడక్ట్ వాడాలా లేదా మీకు ఈజీగా అర్థమైపోద్ది. మన రీసెంట్ గా వచ్చిన పేపర్ ఇది, తెలంగాణ 1వ తారీఖు, ఆగస్టు 1వ తారీఖు వచ్చింది. ఒక్కసారి పేపర్ చూడండి. కల్తీ కల్తీ కల్తీ, ఎక్కడ విన్నా ఇదే మాట. ఏంటి, నూనె కల్తీ, నెయ్యిలో కల్తీ, కందిపప్పులో కల్తీ, షుగర్లో కల్తీ, బియ్యంలో కల్తీ, ప్రతి విషయంలోనే కల్తీ 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 అని రాశారు ఇక్కడ. ఎంత డేంజర్ అంటే మనం ప్రతిరోజు మన బాడీలోకి విషాన్ని పంపిస్తా ఉన్నాం. ఎంత విషాన్ని పంపిస్తున్నాం అంటే మీకు ఎగ్జాంపుల్ ఒక చిన్న వీడియో చూపిస్తా, ఒక పేస్ట్ గురించి. ఆల్రెడీ వీడియో అందరూ చూసింది, అయినా ఒకసారి చూద్దాం. మెరిసే పళ్ళు, బలమైన చిగుళ్ళు, మైమరిపించే శ్వాస కావాలంటే మా టూత్ పేస్ట్ నే కొనండి అంటూ టీవీ ఆన్ చేసిన దగ్గర నుంచి ఏదో ఒక కంపెనీ యాడ్ చూస్తూనే ఉంటాం. టూత్ పేస్ట్ తో ఇవన్నీ వస్తాయా అంటే వీటి సంగతి ఏమో కానీ ప్రస్తుతం మార్కెట్ లో దొరికే చాలా టూత్ పేస్ట్ల కారణంగా క్యాన్సర్ మాత్రం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొద్దిగా నికోటిన్ దట్టి కొన్ని కంపెనీలు భావిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే టూత్ పేస్టుల్లో విచ్చలవిడిగా నికోటిన్ వాడేస్తున్నాయని ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ డిప్సార్ చెప్తోంది. 10 రకాల పరీక్షిస్తే వాటిలో 10 నికోటిన్ ఉన్నట్టు డిప్సార్ తేల్చింది. అది కూడా కొద్దో గొప్ప కాకుండా భారీ మొత్తంలో వాడుతున్నట్టు ప్రకటించింది. టొబాకో ప్రొడక్ట్స్ 2003 యాక్ట్ ప్రకారం నాన్ టొబాకో ప్రొడక్ట్స్ లో నికోటిన్ తో కూడిన టూత్ పేస్టుల్ని మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయని డిప్సార్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. జనరల్ గా ఒక సిగరెట్ లో గ్రాముకు 2 నుంచి 3 మిల్లీగ్రాముల నికోటిన్ ఉంటుంది. టూత్ పేస్ట్ లో అయితే సో చూసారా, ఇక్కడ నికోటిన్ కలుపుతున్నారు పేస్ట్ లో. నికోటిన్ అంటే పొగాకులో ఉండే మత్తు పదార్థం. అంటే ఈ రోజు మనం పేస్ట్ లో ఎంత డేంజర్ కెమికల్ వాడుతున్నాం బయట. అందులో 1 గ్రామ్ పేస్ట్ వాడితే 6 సిగరెట్లు తాగినంత ప్రమాదం అంట. మనం గ్రామ్ వాడతామా? ఒక బ్రష్ తీసుకుంటే మన అందరం ఎక్కడ తక్కువ అయిద్దని అక్కడ స్టార్ట్ చేస్తే, ఫస్ట్ లో స్టార్ట్ చేస్తే చివరి వరకు మొత్తం పేస్టే ఉంటుంది, బ్రష్ కనపడుతుంది. అంత పేస్ట్ వాడతాం మనం. పిల్లలైతే ఏకంగా డైరెక్ట్ గా అదేదో స్వీట్ గా ఉంటుందని తినేస్తున్నారు. అంటే రోజుకి ఇక్కడ ఉన్న లేడీస్ కూడా 20 సిగరెట్లు తాగుతున్నారు. అంటే మనకు తెలియదు వాస్తవం చెప్పాలంటే ఇండైరెక్ట్ గా మనం 20 సిగరెట్లు తాగుతున్నాం. బయట కోల్గేట్, పెప్సోడ్ మీరు ఏదైనా వాడండి, దాని మీద డైరెక్షన్స్ ఫర్ యూజ్ అని ఇంగ్లీష్ లో ఒక కొటేషన్ రాసి ఉంచుతారు. మనం ఎంత డేంజర్ పేస్ట్ వాడుతున్నామంటే అంత డేంజర్ పేస్ట్ వాడుతున్నాం. కానీ వెస్టీస్ కంపెనీ మనకి వ్యాపార లవంగా ఈ 2 కూడా పంటికి మంచిదే కదా, కేవలం 67 రూపాయలకి మనకి అంత హై క్వాలిటీ పేస్ట్ ఇస్తుంది. దాని మీద 100% గ్యారెంటీ అని రాసింది. కాల్షియం ఉంది, పంటికి కావాల్సింది. ఇన్ని రకాల ఎవిడెన్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు వాడకూడదు? ఒకసారి ఆలోచించండి. ఎంత డేంజర్ ప్రోడక్ట్ వాడాము ఈ రోజు మనం వెస్టీస్కి రాకముందు. నెక్స్ట్ సోప్ ఏది వాడాలి? గ్రేడ్ 1 TFM 76 అబవ్ ఉండాలి. మరి మీరు వాడుతున్న బయట సోప్స్ అవి ఉన్నాయంటే లేవు. ఎందుకంటే మనం వాడుతున్న సంతూరు, లైవాల్, మెడిమిక్స్ ఇవన్నీ కూడా గ్రేడ్ 2, 3 ఈరోజు మైసూర్ శాండిల్, ఓల్డ్ చింతాలు బయట మనకి గ్రేడ్ 1 TFM ఎక్కువ ఉంటుంది. మరి అలాంటిది మన దగ్గర కూడా వేప, తులసి, పుదీనా శరీరానికి మంచిగా ఉపయోగపడేటువంటి నేచురల్ సోప్ ఉంది. మన దగ్గర కూడా గ్రేడ్ 1 76 TFM ఉంటుంది. బయట దానికంటే తక్కువ కాస్ట్ కి దొరుకుతుంది. మరి దాంతో పోలిస్తే మెయిన్ ఇంపార్టెంట్ షాంపూ. కాబట్టి ఈ రోజు ఆడవాళ్ళ బాధ కాదు, మగవాళ్ళకే జుట్టు పోతుందంటే లేడీస్ కూడా జుట్టు పోతుంది. జనరల్ గా బాయ్స్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే పైకి దిగుతాం మనం. కానీ ఈరోజు లేడీస్ కూడా పైకి దిగే స్థాయికి వచ్చేసారు పాపం. ఎందుకంటే చుట్టూ ఉండట్లే పాపం. ఏం చేస్తాం? ఒకప్పుడు కుంకుడుకాయతో తోమేవాళ్ళు, ఇప్పుడు కుంకుడుకాయలు లేవు కదా. బట్ అలాంటి సిచ్యువేషన్ లో మన దగ్గర న్యాచురల్ గా తయారు చేసినటువంటి షాంపూస్ కూడా ఉన్నాయి. హ్యాపీగా మంచిగా జుట్టు బాగుంటుంది. సో దాంతో పాటు చాలా వెరీ కెమికల్ ప్రోడక్ట్ ఏం వాడుతున్నామంటే మనం ఫ్లోర్ క్లీనర్. బయట ఎంత డేంజరో చూడండి ఒకసారి. ఫ్లోర్ క్లీనర్ ని యూజ్ చేయకుండా ఎవరు ఉంటున్నారు? కానీ మీకు తెలుసా, ఈ టాక్సిక్ ఫ్లోర్ క్లీనర్ ని యూజ్ చేయడం వల్ల కూడా మీ హెల్త్ పాడవుతుందని? ఒక్కసారిగా ఇది ఏదో వెరైటీగా అనిపించవచ్చు, కానీ ఒకసారి ఆలోచించండి. మీరు ఉండే రూమ్ లో కెమికల్ మాలిక్యూల్స్ గాల్లో ఎగురుతూ ఉంటే, ఇంకా మీరు 10 నుండి 12 గంటలు అదే రూమ్ లో ఊపిరి పీలుస్తూ ఉంటారు. ప్రతిరోజు ఇలాంటి గాలినే ఇన్హేల్ చేస్తూ ఉంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదా? మామూలు తలనొప్పితో మొదలై స్లోగా సీరియస్ స్కిన్ ప్రాబ్లమ్స్ అయినటువంటి ఎగ్జిమా, సోరియాసిస్ వరకు కలిగించవచ్చు. ఇంకా ఈ కథ ప్రతి ఇంటిది. ఎందుకంటే చాలా మంది సర్ఫేస్ క్లీనర్స్ యూజ్ చేస్తారు. వాటిల్లో విషతుల్యమైన కెమికల్స్ యాడ్ చేస్తూ ఉంటారు. రీసెర్చ్ లో కన్ఫర్మ్ అయింది ఏంటంటే ఇంట్లో ఉండే గాలే బయట వాతావరణానికన్నా ఎక్కువగా పొల్యూటెడ్ అని. షాకింగ్ గా అనిపిస్తూ ఉండొచ్చు, కానీ దీనికి రీజన్ ఈ ప్రొడక్ట్స్ నుండి విడుదలయ్యే VOC మాలిక్యూల్స్ వల్లే. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే అర్థమైందండి.
మనం లోపల వాడి ఏదైతే మన బండల క్లీనింగ్ వాడుతున్నామో ఎంత డేంజర్ అంటే, వాస్తవానికి మనకి బయట గాలి కంటే ఇంట్లో గాలి చాలా డేంజర్. చాలా మందికి ఇంట్లో ఉంటే ఎక్కువ డస్ట్ అలర్జీ వస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే మన కంటికి కనపడేటటువంటి క్రీములు చాలా ఉన్నాయి. బట్ అడ్వర్టైజ్మెంట్ లైట్ వస్తుంది 99.9 జెమ్స్ కథం అని. ఎక్కడ కథం అవుతుంది? మన డెమో చూసినప్పుడే కథం అవ్వట్లేదు, ఇంకేడ కథం అవుతుంది? మరి అలాంటి సిచ్యువేషన్ లో మన దగ్గర అల్ట్రా షాప్ ఉంది, ఎక్సలెంట్ ప్రొడక్ట్, డెమో కూడా చూసాం. ఇక్కడ కూడా ఉంది 99 జెమ్స్ ని 100% కథం చేసింది. ఎందుకంటే మనం లైవ్ లో చూస్తా ఉన్నాం. మరి ఎంత ఖర్చు అయింది ఇది వాడితే? మీరు కింద చూడండి, 50 రోజుల క్లీనింగ్ కి జస్ట్ ₹4.30. జస్ట్ కేవలం డ్రాప్ చేసుకుంటాం అందులో మనం. అంటే ఎన్ని రోజులు వస్తుంది ఒక కుటుంబానికి? బయట మీరు 4 మూతలు పోసినా అదే వాసన, అదే ఏం పోయేది ఏం లేదు అక్కడ. ఇంత డేంజర్ ప్రొడక్ట్స్ మనం బయట ఈ రోజులు వాడుతా ఉన్నాం. దాంతో పాటు బాడీ టాల్క్, పిల్లలు కూడా బాడీ టాల్క్ కూడా ఎంత డేంజర్ చూడండి. టాల్కమ్ పౌడర్, దీని మెయిన్ ఇంగ్రీడియంటే టాల్క్. అది భూమిపై దొరికే నేచురల్ మినరల్. మరి ప్రాబ్లం ఏంటి టాల్క్ తో? ప్రాబ్లం ఏంటంటే నేచురల్ ఫామ్ లో టాల్క్ లో ఆస్బెస్టాస్ ఉంటుంది. అది లంగ్ క్యాన్సర్ ని కలిగించవచ్చు. అంతేకాదు పౌడర్ లో ఉండే టాల్క్ యొక్క పార్టికల్స్ ఎంత చిన్నగా ఉంటాయంటే అవి ఊపిరితిత్తులలోకి పెనిట్రేట్ అయిపోతాయి. ఇప్పుడు ప్రాబ్లం కేవలం టాల్క్ తోనే కాదు, ఈ పార్టికల్స్ ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్ తో కలిసిపోతాయి. ఇలా ఇంచుమించు అన్ని టాల్కమ్ పౌడర్స్ లో జరుగుతూనే ఉంటుంది. ఇవి లంగ్ ఇరిటేషన్ ని కలిగించవచ్చు. ఒకసారి ఊహించుకోండి, మీరు టాల్కమ్ పౌడర్ అప్లై చేసుకుంటే మీతో పాటు మీ స్వంత PM 2.5 జనరేటర్ ని వేసుకుని తిరుగుతున్నట్టుగా ఉంటుంది. దీనివల్ల దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయకపోవడం, దాంతో ఊపిరితిత్తులకు ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. చూడండి ఎంత డేంజర్ ప్రోడక్ట్ వాడుతున్నాం బయట మనం. ఇంక్లూడింగ్ బాడీ టాల్క్ కూడా ఎంత డేంజర్. చిన్నపిల్లలకి చాలా మంది తల్లిదండ్రులు తెలియక కూడా వాడుతూ ఉంటారు. అందుకే ఈరోజు చాలా మంది చిన్నపిల్లలకి క్యాన్సర్ రావడానికి మనం వాడుతున్న ఈ ప్రొడక్ట్స్ వల్ల క్యాన్సర్ వస్తుందన్న విషయం కూడా చాలా మంది తల్లిదండ్రులకు తెలియదు. సో దయచేసి చూడండి, ఒకసారి బయట వాడుతున్నటువంటి ప్రొడక్ట్ ఎంత డేంజర్ పొజిషన్ లో ఉందో ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ డిష్ వాష్. 90% భారతీయులలో విమ్ డిష్ వాష్ లిక్విడ్ ని యూజ్ చేస్తారు. నాకు ఇది చెప్పడంలో ఎలాంటి విముఖత లేదు. మీరు విమ్ డిష్ వాష్ లిక్విడ్ తో శుభ్రం చేసిన పాత్రలలో తింటూ ఉంటే మీరు ఆహారంతో పాటు కొన్ని మిల్లీగ్రాముల సల్ఫేట్ మరియు EDTA ను కూడా తింటున్నారు అని. ఈ పార్టికల్స్ ఎంత చిన్నగా ఉంటాయంటే కడిగినప్పటికీ పోవు. విమ్ మాత్రమే కాదు, మిగిలిన డిష్ వాష్ లిక్విడ్స్ లో కూడా సల్ఫేట్ బేస్డ్ క్లీనింగ్ ఏజెంట్స్ ని యూజ్ చేస్తున్నాయి. మీకు తెలుసా, విమ్ లిక్విడ్ బాటిల్ పై ఇంగ్రీడియంట్స్ కూడా మెన్షన్ చేయరు అని. ఆఖరికి వాళ్ళ వెబ్సైట్ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే ఇందులో ఎంతటి హానికారకమైన కెమికల్స్ యాడ్ చేస్తారు. ప్రతిరోజు ఇలాంటి కెమికల్స్ యొక్క కణాలు మన శరీరంలోకి వస్తే చాలా ప్రాబ్లం అవ్వచ్చు. ఈ కంపెనీస్ వాళ్ళ ప్రాఫిట్ కోసం ఎంతటి చీప్, హార్మ్ఫుల్ కెమికల్స్ ని యాడ్ చేస్తున్నారంటే వాటితో నార్మల్ పీపుల్ హెల్త్ కి చాలా నష్టం జరగచ్చు. ఒకవేళ మీరు విమ్ డిష్ వాష్ లిక్విడ్ ని యూజ్ చేస్తూ ఉంటే మీకే తెలుసు దీంతో ఏం. అర్థమైందా సార్? ఈ రోజు మనం తెలియకుండా ఎంత డేంజర్ పొజిషన్ లో ఉన్నామో ఆలోచించండి. ఈ రోజు మన దగ్గర అడ్రస్ స్క్రబ్ ఉంది, ఇది కూడా నిమ్మకాయతోనే తయారు చేస్తారు. విమ్ లిక్విడ్ కూడా దాంతోనే తయారు చేస్తారు. మన డెమోస్ కూడా చూస్తా ఉన్నాం బయట. ఇక్కడ చాలా తక్కువ ఖర్చు అండి. 1000 డ్రాప్స్ కి 21 పైసలు ఖర్చు అవుతుంది. సో అంటే మనం ఎంత తక్కువ ఖర్చులో ఒక బాటిల్ తీసుకుంటే ఒక కుటుంబానికి 3 నెలలు కూడా వస్తుంది బాటిల్. ఇది ఎంత ఎక్సలెంట్ ప్రోడక్ట్ అంటే అంత ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ అండి. బయట ఈ రోజు మీరు విమ్ సోప్ కింద సోప్ వాడే వాళ్ళకి చెప్తున్నా, మీరు ప్లేట్ కడిగి మీరు పక్కన పెట్టి ఒక 2 అవర్స్ తర్వాత మీరు అదే ప్లేట్ తీసుకోండి, తెల్లగా లేయర్ ఫామ్ అయి ఉంటుంది. మీరు చేతులతో రబ్ చేసినా కూడా కారలు పడతాయి. మరి ఫుడ్ కూడా దాంట్లోనే పెట్టుకొని తింటాం కదా, మరి క్యాన్సర్ దాకా ఏమొస్తుంది? మనం తప్పులో దొరుకుతుందని ఈ రోజు సంపాదించిన డబ్బులన్నీ తీసుకెళ్లి డాక్టర్ చేతులు పెడుతున్నాం. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవట్లే. హ్యాండ్ వాష్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. కరోనా సిచ్యువేషన్ లో హ్యాండ్ వాష్ ఎంత అద్భుతంగా పనిచేసిందో. ప్రతి ఒక్క కుటుంబానికి అవసరమైంది హ్యాండ్ వాష్. ఇప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి మనం. అలాగే టీ పొడి కానీ, పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కానీ, అలాగే బట్టల వాష్ చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి. సో బట్టల వాష్ ఉంది మన దగ్గర, ఎక్సలెంట్ గా ఉంది. లేడీస్ కి చాలా ఈజీగా బాగా పనిచేసింది. సో దాంతో పాటు వంట నూనె గురించి పర్టికులర్ చెప్పక్కర్లేదు. మన కంపెనీలో ఈ అసలు స్టాక్ ఏ ఉండదు, అంత డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ అనమాట. ఈ రోజు కంపెనీలో నెలకు 500 కోట్లు టర్న్ ఓవర్ జరిగితే 250 కోట్లు టర్న్ ఓవర్ ఒక కుకింగ్ ఆయిల్ అందింది. అంత సేల్ ఉన్నటువంటి ప్రొడక్ట్ రైస్ బ్రాన్ ఆయిల్. ఎందుకంటే ఒక కుకింగ్ ఆయిల్ ఒక మనిషిలో ఉన్నటువంటి అనేక రోగాలని తీర్చడానికి కారణం కుకింగ్ ఆయిలే. ఈ రోజు క్యాన్సర్ అంటారా, హార్ట్ ప్రాబ్లం అంటారా, మోకాళ్ళలో ప్రాబ్లం ఏదైతే ఉందో, బాడీ పెయిన్స్ కావచ్చు, లేకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అనేక రకాల ప్రాబ్లమ్స్ తీసుకొచ్చేది ఓన్లీ ఒక కుకింగ్ ఆయిల్. మీరు కుకింగ్ ఆయిల్ మారిస్తే చాలా రోగాలకు దూరం ఉన్నట్టే 100%. అంత బెస్ట్ ప్రోడక్ట్ అండి కుకింగ్ ఆయిల్. సో దాంతో పాటు పిల్లలకి సంబంధించి బయట ఈ రోజు మనం బూస్ట్ హార్లిక్స్ అని ఒక చట్టం తీసుకొచ్చి తగిలిస్తా ఉన్నాం. మరి దాని ప్లేస్ లో మన దగ్గర ఇన్విగో ప్రోటీన్ పౌడర్, నేచురల్ గా తయారు చేసింది ఉంది ప్రోటీన్ పౌడర్. అలాగే కొలెస్ట్రాల్, పిల్లలకి మంచి ఇమ్యూనిటీ పవర్, వాళ్ళ బ్రెయిన్ ఇంప్రూవ్ అవ్వడం కోసం కానీ, వాళ్ళ బోన్స్ స్ట్రెంత్ పెరగడం కోసం కానీ పిల్లలకు అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. దాంతో పాటు చూడండి, మీ అందరూ తెలిసిన డైలీ నీడ్స్ అండి. నేను చెప్పిన ప్రతిదీ మిగతా పక్కన పెడితే
నేను చెప్పినవి డైలీ యూజ్ ప్రొడక్ట్స్ బయట ఎంత కెమికల్ వాడుతున్నాం, మన దగ్గర ఎంత న్యాచురల్ గా వాడుతున్నాం మీకు అందరికి అర్థమైంటది ఇప్పుడు దాకా. మరి ఒకసారి ఆలోచిద్దాం ఫైనల్ గా ఒక 5 minutes. ఇక్కడ కొటేషన్ ఎంత బాగుంది చూడండి. వావ్ ఏముందిరా వెస్టిజ్ సబ్బు, వాడితే పోతుంది మన జబ్బు, మీటింగ్ వస్తే వదులుతుంది మన మబ్బు, పట్టుదలతో నిలబడి ఇందులో డబ్బే డబ్బు. ఈ రోజు నిజం చెప్పాలి అంటే చాలా మంది కేవలం సబ్బు పేస్ట్ మార్చడం వల్ల వాళ్ళ జీవితాలే కాకుండా తరతరాలను మార్చుకోవడానికి ఒక గొప్ప అవకాశం దొరికిందండి. మరి బయట రుద్దిన అదే నురుగు వస్తుంది సార్. మీరు సబ్బులో రుద్దినా లేదా పేస్ట్ లో రుద్దినా అదే నురుగు వస్తుంది, వెస్టిజ్లో కూడా నురిగే వస్తుంది. కాకపోతే ఇక్కడ వాడితే హెల్త్ బాగుంటుంది, మన కుటుంబానికి పట్టిన పేదరికం కూడా బాగుంటుంది. వాస్తవం చెప్పాలంటే అదేదో మన సొంతం మనమే తయారు చేసినట్టు నేను వాడితే సంతూరే వాడతా, నేను వాడితే కోల్గేటే వాడతా సార్. నువ్వు పుట్టినప్పుడు కోల్గేట్ లేదు, మరి పుట్టినప్పుడు ఒక బ్రాండ్ వాడావు, ఇప్పుడు ఇంకొక బ్రాండ్ వాడావు. సో మరి ఈ రోజు మనకి ఒక మంచి ప్రోడక్ట్ మన దగ్గరికి వస్తే కొంతమంది అయితే మా ఆయన అడిగి వాడతాం సార్ మేము. మరి సంతూరు ఎవరిని అడిగి వాడారు? మా ఇంట్లో వాళ్ళని వాడి అడిగి తెలుసుకున్న తర్వాత కొంటాం సార్. ఒక పక్క రోగాలు వస్తున్నాయి, చాలా మంది హాస్పిటల్ పాలు అవుతున్నారు, క్యాన్సర్లు వస్తున్నాయి, హార్ట్ ప్రాబ్లం వస్తున్నాయి, అన్ని పోతున్నా సరే కెమికల్ ప్రోడక్ట్ మాత్రం మన హస్బెండ్ని అడగలే, మన ఇంట్లో వాళ్ళని అడగలే. కానీ ఒక క్వాలిటీ ప్రోడక్ట్ వస్తే మాత్రం దాన్ని వాడడానికి నేను హస్బెండ్ పర్మిషన్ కావాలా, మా నాన్న పర్మిషన్ కావాలని అంటున్నారు చాలా మంది. అంటే రేపు క్యాన్సర్ హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఎవరు పర్మిషన్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాలా, ఎవరు పర్మిషన్తో మీ ఆటలు అమ్మాలా? ఒకసారి ఆలోచించండి. దయచేసి ఈ రోజు మనం నిర్ణయం తీసుకోవాలా, నేను నా కుటుంబం నా దేశం మొత్తం ఆర్థికంగా కానీ దాంతో పాటు హెల్త్ పరంగా కానీ బాగుపడాలి అంటే ఈ రోజు మనం వాడుతున్న వెస్టిజ్ అనే కంపెనీ మరి ఇండియన్ కంపెనీ. ఈ రోజు మనకు తెలియకుండానే ఇండైరెక్ట్ గా మన దేశానికి ప్రతి ఒక్క పర్సన్ ప్రతి రోజు ఎన్నిపోటు పడుతున్నారు. ఎందుకోసం అంటే ఆర్థికంగా డెవలప్ అవడానికి మీరు వాడుతున్నటువంటి ప్రతి బ్రాండ్ బ్రాండే. కానీ ఈరోజు వాడుతున్న మన వెస్టిజ్ కంపెనీ మాత్రం ఇండియన్ కంపెనీ. ఇక్కడ వాడటం వల్ల మీ ఆరోగ్యంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను కూడా బలపరిచిన వాళ్ళం అవుతాం. మరి ఇండియాలో బ్రతుకుతూ మన దేశంలో ఉంటూ నా దేశం అంటూ మరి నా దేశం కోసం మన దేశం కోసం మనం ఏం చేసినట్టు? ఒక్క రూపాయి కూడా సంపాదన ఇవ్వలేని దేశం నా దేశం అని ఎలా చెప్పుకుంటాం గౌరవంగా మనం? అందులో ఇక్కడ మనం ఏమన్నా ఉత్తగా పెడుతున్న వాటి ఏం లేదు కదా, బయట వాడికి ఏంటి ఇక్కడ కొంటున్నాం, దానివల్ల ఆర్థికంగా మనం బాగుపడుతున్నాం, హెల్త్ పరంగా బాగుండగలుగుతున్నాం, దేశానికి కూడా ఎంత కొంత మనం పే చేసిన వాళ్ళం అవుతున్నాం. అరే మన దేశం కోసం మనం చేయకపోతే ఇంకెవరు చేస్తాడు బాస్? ఒకసారి ఆలోచించండి. టెర్రరిస్టులు ఉంటారు, టెర్రరిస్టులు ఎప్పుడో ఒకసారి పుడుస్తారు ఎండిపోడు, కానీ మనం మాత్రం రోజు పుడుస్తూ ఉన్నాం. వాస్తవం చెప్పాలంటే కొంచెం సార్ మైండ్ ఓపెన్ చేస్తే మాత్రం 100% నెక్స్ట్ ఇప్పటి నుంచి మనం ఖచ్చితంగా వెస్టిజ్ కంపెనీలు వాడాలా, దేశం కోసం సేవ చేయాలి 100%. సో ఈ రోజు మీరు తీసుకున్నటువంటి ఒక చిన్న నిర్ణయం, ఒక చిన్న స్టెప్ రేపటి రోజు మీ జీవితంలో ఒక పెద్ద అడుగుగా మారొచ్చండి. 100% చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు చాలా మంది కష్టంతో వెస్టిజ్ లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళే ఈరోజు లక్షల రూపాయలు సంపాదించుకొని ఈ రోజు వాళ్ళ కుటుంబానికి మంచి చేయగలుగుతున్నారు. మీరు కష్టమో నష్టమో బాధ పక్కన పెడితే మీరు ఒక నిర్ణయం తీసుకోండి, మంచి నిర్ణయం. ఆ నిర్ణయం వల్ల మన కుటుంబం కూడా 100% మారుతుంది. మారాలి అంటే ఎట్లా మారాలి అంటే ఈరోజు చూడండి, చాలా మంది చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబానికి సెక్యూరిటీ లైఫ్ ఉంది. ఎంతో మంది చిన్న చిన్న స్థాయిలో నుంచి పెద్ద పెద్ద స్థాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఈ రోజు ఒక తెలంగాణ స్టేట్ కి చెందిన ఒక క్యాబ్ డ్రైవరే ఈ రోజు ఎంత పెద్ద గొప్ప స్థాయికి వెళ్ళాడో చూడండి. ఓకేనా? సో వీళ్ళందరూ పక్కన పెడితే ఈ రోజు మనందరికీ జీవితాన్ని ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఈయన కూడా ఒక కర్రల మిల్లులో పనిచేసిన స్థాయి నుంచి ఈ రోజు ఆడి కారు నెలకు 7 లక్షల రూపాయల పైన సంపాదించిన స్థాయికి వచ్చాడంటే మీరు ఆలోచించండి. అంటే ఎవరైనా నిర్ణయం తీసుకుంటే ఇంత గొప్ప స్థాయికి రావడానికి ఛాన్స్ ఉంది. సో ఈ రోజు మేము కూడా అది విమానం ముఖమే చూసినటువంటి ముఖం కాదు మరి, కానీ ఈ రోజు డైరెక్ట్ గా ఫ్లైట్ లో ఎక్కా, ఈ రోజు ఫారెన్ కి వెళ్ళా, హ్యాపీగా ఎంజాయ్ చేశా. సో అంత అద్భుతమైనటువంటి అవకాశం నాకు అక్కడ బాగా గుర్తుండిపోయే ట్రిక్ ఏంటంటే ఇద్దరు అమ్మాయిలతో దిగిన ఫోటోని నాకు బాగా లైఫ్ టైం బాగా గుర్తుండిపోతుంది. అంత అద్భుతమైన ట్రిక్ అది. బాగుందా లేదా? ఒకసారి చూడండి, మీరు కూడా లైఫ్ లో ఖచ్చితంగా 100% మంచి ఎంజాయ్మెంట్ అండి. ఓకేనా? అద్భుతంగా ఉంటది. సో మరి ఈ రోజు నా జీవితం మారడానికి సపోర్ట్ చేసిన వ్యక్తులలో సో ఈ రోజు ఎండి గారు కావచ్చు, అలాగే మన రేట్ లీడర్ రంజిత్ సార్ కావచ్చు, అలాగే మెయిన్ ఇంపార్టెంట్ మన అందరి టాప్ అప్లైనర్ సో మంజు సార్ పవర్ ఏంటో నేను డైరెక్ట్ గా కళ్ళ మంది చూసినోండి. సో దాంతో పాటు నా టీం మెంబర్స్ వీళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. సో మీరు ఒకటే ఆలోచించే నిర్ణయం తీసుకోవాలా, మన కుటుంబం కన్నా ఏది ఎక్కువ కావాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మాత్రమే వ్యక్తి
లో సిఎన్సి తీసుకుంటారు, కన్సిస్టెన్స్ గా వర్క్ చేస్తారు. నెక్స్ట్ మీ 3 తరాల ఆదాయాన్ని, వంశాన్ని కూడా మార్చుకోవడానికి వెచ్చిజ్ అనేది ఒక గొప్ప అవకాశం. ఇప్పటి వరకు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం ఏమీ చేసింది లేదు. దయచేసి ఇప్పుడైనా ఒక నిర్ణయం తీసుకుంటే రాబోయే రోజుల్లో కనీసం ఒక 1 year, 6 months, 2 years ఒక టైం పెట్టుకొని వర్క్ చేయండి. 100% మారడం ఖాయం. 100%. ఎందుకంటే వర్క్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తి జీవితం మారుతుందండి. ఎందుకంటే పైన దేవుడు ఉంటాడు, కష్టపడే ప్రతి ఒక్క వ్యక్తికి సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. సో మరి వెస్టిజ్ లో సిఎన్సి సక్సెస్ అవ్వాలి అంటే సిఎన్సి అనేది కీలక పాత్ర. సో ఆల్రెడీ నిన్న సిఎన్సి స్టార్ట్ అయ్యింది. దయచేసి ఎవరైతే ఇంకా సిఎన్సి పెట్టలేదు, ఈ రోజు నుంచి సిఎన్సిని కంప్లీట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఓడిపోవడానికి అడుగు వేస్తున్నట్టు గుర్తించుకో. దయచేసి నిర్లక్ష్యం వద్దండి. ఎందుకు నిర్లక్ష్యం వద్దంటే ఉన్న ఫలంగా మన కుటుంబంలో యజమానికి ఏదైనా జరిగితే మీ కుటుంబానికి ఏమైనా భద్రత ఉందా? ఈ ఒక్క క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చెప్పుకోవాలి. మిగతావన్నీ పక్కన పెట్టండి. మీకు ఏదైనా జరిగితే ఇంటి యజమానికి ఉన్న ఫలంగా ఎన్ని కోట్లు సంపాదించావు, మీ కుటుంబానికి, మీ పిల్లలకి, మీ వైఫ్ కి, మీ పేరెంట్స్ కి ఏం ఇవ్వగలుగుతావు ఉన్న ఫలంగా జరిగితే? మళ్ళీ చెప్తాను సార్, దయచేసి రిక్వెస్ట్ గా మీరు వెస్టిజ్ని సీరియస్ గా తీసుకోకపోతే మాత్రం రేపటి రోజు చాలా డేంజర్ పొజిషన్ లోకి వెళ్లాల్సి వస్తుంది. ఈ రోజు ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో వాళ్ళ జీవితాలు కష్టమైన సరే రేపు రోజు మాత్రం చాలా హ్యాపీగా ఉంటాయి. ఈ రోజు ఎంత టైం వేస్ట్ చేసుకున్నారంటే చాలా మంది ఇప్పటికీ బయటకు వెళ్ళినప్పుడు చాలా మంది చెప్తుంటారు, వెస్టిజ్ నాకు 2 సంవత్సరాల క్రితం, 5 నెలల క్రితం, 10 సంవత్సరాల క్రితం తెలుసు అన్నారు. కానీ వాళ్ళ జీవితాలు అక్కడే ఉండే తీసుకున్నాడేమో గొప్ప ఎదిగిండు. ఇప్పుడైనా మీరు జీవితాలు మార్చుకోకపోతే రేపటి రోజు మీ కుటుంబం రోడ్డు పడే సిచ్యువేషన్ వస్తుంది. సో దయచేసి మీ కుటుంబానికి ఒక భద్రత కావాలి అంటే వెస్టిజ్ ఇస్ రైట్ ప్లాట్ఫామ్. 100% చెప్తున్నా. మరి ఈరోజు ఇక్కడ నిర్ణయం తీసుకోవడం వల్ల మనకు వచ్చే లాస్ ఏంటి, లాభం ఏంటి? చాలా మంది నిర్ణయం తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. సార్ మీరు వెస్టిజ్కి రాకపోతే మీకు వచ్చే లాస్ లేదు, అదే జీవితం, అదే జీవితం ఉంటది. ఏం నిర్ణయం, ఏం లైఫ్ మారదు. నువ్వు 60 సంవత్సరాలు అదే పని చేయి, ఏ జీవితం మారదు. నువ్వు వెస్టిజ్ లో నిర్ణయం తీసుకో, లాస్ అయితే 1% కూడా లేదు, కానీ ప్రాఫిట్ ఉంది. నీ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. నీకు ఏదైనా జరిగితే వెస్టిజ్ అవకాశం మీ కుటుంబానికి అండగా ఉంటుంది. అలాంటి గొప్ప ఛాన్స్ అండి. సో ఈ రోజు కష్టపడకుండా కోరుకున్నది ఇవ్వడానికి కాలానికి ఇష్టం ఉండదంట, కోరుకున్నది వదులుకోవడం మనిషికి కూడా ఇష్టం ఉండదు. అందుకే మనిషి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా సరే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి పర్సనల్ గా చెప్తున్నా, మీరు దీంతో పని చేస్తే లైఫ్ లో ఓడిపోతారు, దీంతో పని చేస్తే మాత్రమే జీవితంలో ఎవరు మిమ్మల్ని ఓడిపోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే మీ బ్రెయిన్ నమ్మి వర్క్ చేస్తే మీ బ్రెయిన్ ఎవడో కూడా చెడగొడతాడు. మీరు హార్ట్ఫుల్ గా లవ్ చేసి వెచ్చి చేయండి, మీ లవ్ ఎవరు తీసి పక్కన పడేయలేడు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది మన వ్యక్తిని ఇష్టపడితే ఎవరు ఎన్ని చెప్పినా సరే పక్కన పడేసి ముందుకెళ్తాం. ఇది కూడా అంతే. మీరు వ్యక్తిని లవ్ చేయండి, హార్ట్ఫుల్ గా, హార్ట్ తో లవ్ చేయండి. మిమ్మల్ని ఎవరు వ్యక్తి నుంచి దూరం చేయలేడు, ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతారు. అలాగే దేన్ని త్యాగం చేయకుండా ఏది రాదన్న విషయం కూడా తెలుసుకోవాలి. అది చివరికి దేవుడైనా త్యాగాలు చేస్తేనే ఎవరైనా 100% అవుతుంది. మన కోసం, మన కుటుంబం కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తే మనం ఇక్కడ దాకా వచ్చినాం. మీరు కూడా అంతే, మీ కుటుంబం కోసం త్యాగం చేస్తేనే ఏదైనా సరే 100% జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు. సో చివరికి ఒక వీడియో, దానికి రిస్క్ చేసే గుణం కూడా ఉండాలి. కుటుంబం మీద ప్రేమ ఉంటే సరిపోదు, దానికోసం కష్టపడే తత్వం కూడా ఉండాలి మనలో. ఈ రోజు కుటుంబాన్ని నిజంగా ప్రేమించే ప్రతి ఒక్క వ్యక్తి నిర్ణయం తీసుకొని సిఎన్సి చేస్తూ కన్సిస్టెన్సీ గా వర్క్ చేస్తూ నిజంగా రాబోయే రోజుల్లో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీరు ఒప్పుకోకుండా రాబోయే రోజుల్లో దేశంలో నెంబర్ 1 పొజిషన్ లో వెళ్తుంది. 100% చెప్తున్నా. ఈరోజు చాలా మంది వేరే టీమ్స్ ఎక్కడికెక్కడికి వెళ్తున్నాయి. 100% నెక్స్ట్ 3 months 4 months తర్వాత నేను మీటింగ్ కి వెళ్ళిన ప్రతి మీటింగ్ లో నేను కొంచెం వేడుస్తూ వచ్చేవాడిని. ఎందుకంటే చాలా మంది బిఎంసీ మెంబర్లు అవుతున్నారు అనుకుంటున్నాను, కానీ రంజిత్ సార్ బిఎంసీ మెంబర్ అవ్వలేకపోతే చాలా బాధ అనిపిస్తుంది. అందుకే 90 రోజులు ఎట్టి పరిస్థితుల్లో సార్ని బిఎంసీ మెంబర్ చేయాలని నేను నా టీం నిర్ణయం తీసుకున్నాం. 100% మా దానందరి సపోర్ట్ తోటి రంజిత్ సార్ ఖచ్చితంగా నవంబర్, డిసెంబర్ కల్లా విఎంసీ మెంబర్ గా ప్రకటించాలి. దానికి మీ అందరి సపోర్ట్ సహకారంతో టీమ్ హెల్ప్ హ్యాండ్స్ కూడా రాబోయే రోజుల్లో ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? సో గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో వన్స్ అగైన్ నా పేరు వెంకటేష్. సో నెక్స్ట్ 3 months 90 days ఒక టార్గెట్ పెట్టుకున్నాం నిన్ననే. సో బ్లెస్సింగ్స్ కూడా సార్ దగ్గర తీసుకోవడం జరిగింది. సో ఒక 55 members ని గ్రూప్ ని క్రియేట్ చేసి, కోర్ టీమ్ క్రియేట్ చేసి 50,000 rupees per month ఇన్కమ్ ఇప్పించాలి. రంజిత్ సార్ విఎంసీ మెంబర్ చేయాలనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తా ఉన్నాం. సో మీరు కూడా ఒక చిన్నపాటి పెద్దపాటి డ్రీమ్ పెట్టుకోండి. 100% ఆ డ్రీమ్ తో ముందుకెళ్ళండి. ప్రతి ఒక్కరి డ్రీమ్స్ ఖచ్చితంగా 100% ఫుల్ఫిల్ అవుతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. చాలా ఎక్స్ట్రాడినరీ సెషన్. డెఫినెట్ గా దీన్ని ఒక్కసారి మనం నెక్స్ట్ మంత్, ఈ మంత్ అయితే స్లాట్స్ లేవు, అక్టోబర్ లో ఒక రోజు ఈవినింగ్ సెషన్ కూడా ప్లాన్ చేద్దాం. చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు, బట్ రికార్డ్ చేయడం కుదరదు మార్నింగ్ సెషన్. సో గ్యారంటీగా నెక్స్ట్ మంత్ మేబీ ఫస్ట్ వీక్ లోనే ప్లాన్ చేద్దాం, సిఎన్సి టైంలోనే. సో ఒకసారి ఈవినింగ్ సెషన్ లో మీ టైం కొద్దిగా బ్లాక్ చేసుకుని ఒక డేట్ అనౌన్స్ చేస్తే చేద్దాం, గ్యారంటీగా చేద్దాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు మీరు థ్యాంక్ యూ సార్, అనుకున్న థ్యాంక్ యూ డ్రీమ్స్ సార్. మనస్ఫూర్తిగా నెరవేరాలి. అండ్ మన ఫౌండర్ రంజిత్ సార్ 100% విఎంసీఎం అవడానికి ప్రతి ఒక్కరం కృషి చేస్తున్నాం, 100% చేస్తాం కూడా గ్యారంటీగా షార్ట్లీ. అది మీరు చెప్తున్నారు, మేము ఎక్స్పోజ్ చేయలేదు అంతే. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. 100% సార్ విఎంసీఎం అవుతారు, దానికి తగ్గట్టు మేము కూడా వర్క్ చేస్తున్నాం. విత్ ఇన్ షార్ట్ టైమ్ లో జరుగుతుంది గ్యారంటీగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు కూడా యూత్ ఐకాన్ అవ్వాలి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఏపీ తెలంగాణ కాదు, ఇండియాకి తెలిస్తే ఇంకా బాగుంటది డెఫినెట్ గా. ఖచ్చితంగా సార్. కోరుకుంటున్నా, మనస్ఫూర్తి విష్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో లీడర్స్, ఆల్మోస్ట్ 420+ మెంబర్స్ ఉన్నారు. సో మీ అందరికి సెషన్ ఆల్మోస్ట్ 450 460 దాకా వెళ్ళారు. 20 మంది వెళ్ళిపోయారు, నో ప్రాబ్లం. బట్ చివరి దాకా ఉన్నారు. 55 మినిట్స్ నుంచి సెషన్ నడుస్తుంది. కదలకుండా మీరు ఉన్నారంటే డెఫినెట్ గా మీ దగ్గర డ్రీమ్ ఉంది, కమిట్మెంట్ ఉంది. కాస్త కన్సిస్టెన్సీ, ఇవాళ ఇందాక అదే చెప్పారు వెంకటేష్ గారు. కన్సిస్టెన్సీ బిల్లింగ్ లో ఉండాలి, వర్క్ లో ఉండాలి, అంతే. అంతకు మించి చెప్పగలిగింది ఏం లేదు. సో అందరూ అలా చేస్తారని చెప్పి కోరుకుంటూ, అందరూ 1 lakh 1 కార్ తీసుకోవాలి, ఆల్రెడీ మంచి అచీవ్మెంట్ సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి ఆల్రెడీ వెంకటేష్ గారు చెప్పారు. సో కాబట్టి నేను డైరెక్ట్ కాల్స్ తీసుకుంటాను. అంటే ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుని నెక్స్ట్ క్రూజ్ ట్రిప్ లో సార్ ఏదైతే చెప్పారో 100% వెస్టేజ్ లో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి హైయెస్ట్ మెంబర్స్ క్రూజ్ లో ఉండాలి. అదొక్కటి గోల్. సో దానికి మనందరం కలిసి వర్క్ చేస్తేనే జరుగుతుంది. అందరూ ఆ విధంగా చేస్తారని చెప్పి కోరుకుంటున్నా. అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో కాల్స్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అప్కమింగ్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. పోలీస్ స్టోరీ సినిమాలో సాయి కుమార్ లాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ ఎమోషన్ తగ్గదు. సో సిఎన్సీ గురించి కానీ క్లియర్ కట్ గా చెప్పారు అన్ని ఎవ్రీథింగ్. సో ఉమా సార్ చెప్తున్నట్టు ఈవినింగ్ సెషన్ కు ఇది వస్తే, రికార్డ్ వస్తే డెఫినెట్ గా సపోర్ట్ అవుతుంది. సో లాస్ట్ లో ఎస్పెషల్లీ స్టోరీలో మనకి ప్రేమిస్తే లేకపోతే ఇంకోటి చేస్తే మాటలు చెప్తే కాదు. సో అది లక్ష్యంలో ఉండాలి, లక్ష్యంలో ఉంటే అవుతుంది. సో నిన్న మనకి ఆంధ్ర తెలంగాణలో తెలిసిన వ్యక్తి, 175 దేశాలు తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. సో ఒక లక్ష్యం కోసం ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు ఒక తపస్సులా చేశాడు ఆ పవన్ కళ్యాణ్ గారు. సో అది పార్టీ పరంగా పక్కన పెట్టేస్తే, అంటే అంత సీరియస్ గా కమిటెడ్ గా వర్క్ చేస్తే రిజల్ట్ ఏంటంటే మనం చూసాం. సో ఆయన కంటెస్ట్ చేసిన మొత్తం టోటల్ సీట్స్ ఆయన ఏం తీసుకున్న అవన్నీ గెలిచాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దయచేసి చేస్తున్నాను అనే మాటలు పక్కన పెట్టేసి మనం ఏం చేస్తున్నాం. సో రంజిత్ ప్రతిరోజు ఇది అందరి కోసం, స్పెషలిస్ట్ కాదండి, ఇది అందరి కోసం కాదు. నిజంగా కుటుంబం బాగుండాలి. ఇందాక సార్ ఒక మాట చెప్పారు, రేపు కాదు ఈ క్షణంలో మనకి ఏమైనా జరిగితే మన కుటుంబం ధైర్యంగా ఉండగలదా అనే ఆలోచన ఉన్న వాళ్ళకి మాత్రమే ఫైట్ లేవాలంటే, మిగతా వాళ్ళకి కాదు. ఎందుకంటే చాలా మంది గంట చేస్తే చాలు, 2 గంటలు చేస్తే చాలు, 3 గంటలు చేస్తే చాలు. ఎన్ని సంవత్సరాలు సార్ బానిస బతుకుతాం? ఎన్ని సంవత్సరాలు మన పిల్లలు బతకాలి? ఒకసారి ఆలోచన తీసుకోండి. ఆ బానిస బతుకు నుంచి బయటికి రావాలంటే ఇమీడియట్ గా ఎవడో అప్పారో సుబ్బారో ఎల్లరో చేస్తారు కదా, మనం ఎందుకు చేయకూడదు? ఒక అడుగు మనతోనే మొదలు పెట్టాలా, మనతో ప్రారంభమైన మనతోనే స్టార్ట్ అవుతుంది. సో ఇమీడియట్ గా యాక్షన్ దిగండి. సో ఎవరైతే చేస్తారో 5-11 కంట్రీ 100% రాక్ చేస్తారు. ఈ రోజు మన సంజయ్ గారు కూడా, ఒక హౌస్ వైఫ్ 5 లక్షల రూపాయలు తీసుకుంటుందంటే ఆవిడకి సాధ్యం అయితే మనకెందుకు సాధ్యం కాదు? మంజుల గారు రీసెంట్ గా మనం మీటింగ్ చేశారు. సో ఆవిడ మంచి కార్ లో కూర్చొని ప్లే చేసుకుని కూర్చుంటే ఎందుకు మనం చేయలేం? సో డిసిషన్ తీసుకొని డెఫినెట్ రాక్ చేస్తాం. సో ఈ రోజు మనకి ఒక మంచి సెషన్ ఇచ్చిన వెంకటేశ్వర గారికి, మంచి కోర్ టీం ఉంది, డెఫినెట్ గా మంచి వర్క్ చేస్తారు. సో డెఫినెట్ గా యూత్ రావడానికి 100% మంచి సపోర్ట్ ఉన్నాడు, మేనేజ్మెంట్ సపోర్ట్ ఉంది. 100% వర్క్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ యువర్ సపోర్ట్. సో లీడర్స్ ఒకసారి ఒక 3 పాయింట్స్ చెప్పేసి కంక్లూడ్ చేస్తాం. సో 21వ తారీఖున మనకి వైజాగ్ లో బూట్ క్యాంప్ ఉంది. దీపక్ సుధీర్ వస్తున్నారు, సుభాష్ రెడ్డి వస్తున్నారు. సాగు గారు అండర్లో జరుగుతుంది. సో దానికి 100% మన టీం కి టికెట్స్ ఇవ్వడానికి సాగు గారు ముందుకున్నారు. మన ఇమీడియట్ గా 1000 రూపీస్ టికెట్ అది. సో డెఫినెట్ గా దానికి రావడానికి ప్లాన్ చేయండి. ఎక్కడెక్కడ నుంచి ఉన్నారు ఇమీడియట్ గా ఈ రోజు ఈవినింగ్, రేపు ఫోర్త్ ఈవినింగ్ కల్లా టికెట్స్ వస్తేనే అవుతుంది, తర్వాత టికెట్స్ ఉండదు. అదొకటి. తర్వాత 8వ తారీఖు అవార్డ్ ఫంక్షన్ ఉంది. సో ఎవరైతే క్వాలిఫై తో పాటు ముగ్గురు రావచ్చు, లోపలికి వెళ్ళొచ్చు అండి. బట్ హాల్లోకి రాకపోయినా బయట ఉండొచ్చు. బయట ఎల్ఈడి సిరీస్ అని ఎల్ఈడి అని పెడతారు, ప్రొజెక్ట్స్ అని కూడా. సో డెఫినెట్ గా మనం లోపలికి తీసుకెళ్తే వెళ్ళండి కూడా, లేకపోతే బయట ఉందాం. ఆంధ్ర వాళ్ళకి రావద్దన్నారు అడిగినే లేదు. సో మనం ఖచ్చితంగా వెళ్దాం.
సో అది రెండో పాయింట్. తర్వాత 8th అయిపోయింది, 9th సిద్దిపేట నాది ఉంది. తర్వాత ఆ సిద్దిపేటతో పాటు సాయంత్రం సారండబ గ్రూప్ మీటింగ్ ఉంటుంది. 10th వరంగల్ మీటింగ్ ఉంది. ఎవరైనా లేడీస్ ఉంటే ప్రమోట్ చేసుకోండి. సో అదేవిధంగా రేపు మనకి నెల్లిమర్లో స్టాక్ పాయింట్ ఓపెనింగ్ ఉంది. సో లేడీస్ ఎవరైతే ఉన్నారో గమనించండి, మీటింగ్స్ ట్రైనింగ్స్ మిస్ అవ్వద్దు, ట్రైనింగ్స్ మిస్ అవ్వద్దు. సో క్రూజ్ ట్రిప్ కానీ, లండన్ స్కాట్లాండ్ కానీ, లేకపోతే థాయిలాండ్ ట్రిప్ కానీ ఏం మిస్ అవ్వద్దు. సీరియస్ గా ప్లాన్ చేయండి, సపోర్ట్ చేద్దాం. డైరెక్ట్ గా మళ్ళీ మళ్ళీ చెప్తుంది ఒకటేనండి, గెలవాలి సాధించాలంటే మొదటి మనతో ప్రారంభం అవ్వాలా. మనతో ఎందుకు మనం పని చేయలేకపోతున్నాం? 5 నుంచి 11 వరకు ఎందుకు పని చేయలేకపోతున్నాం? ఏంటి ప్రాబ్లం మీకు? సో దయచేసి ఎవరైనా 7 గంటల కింద 11 రూపాయలు ఉంటే ఇంటికి వెళ్ళిపోండి. లేదు సాధించాలి, కుటుంబం కోసం గెలవాలి, సాధించాలంటే ఆన్ ఫీల్డ్ 11 వరకు వర్క్ చేయండి. ఇది ఓన్లీ ఫర్ లీడర్స్, ఎవరైతే సీరియస్ గా బాధించిన మాత్రమే. నాకు బాధ్యత లేదంటే అది వేరే విషయం. సో అది మీ ఇంగితికి వదిలేస్తున్నాను. మళ్ళీ చెప్తానండి, సమయం ఎవరికి ఇది కాదండి, అతీతం కాదు. ఏ సెకండ్ ఎవడు ఉంటాడు ఎవడు పోతాడు ఎవరికి తెలియదు. సో ఉన్న సందర్భంలోనే మనం సాధించేద్దాం. డిసైడ్ అవ్వండి, సపోర్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సో సపోర్ట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. విజయలక్ష్మి గారు.